గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునేటటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూడండి అమ్మా. ఫస్ట్ వన్, కమ్యూనలిజం అండ్ మీడియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీడియా ప్రతిదాన్ని కమ్యూనలైజ్ చేస్తుంది, మతం రంగు పులుముతుంది అని చెప్పి మాట్లాడడం అనేది జరిగింది. కమ్యూనలిజం అంటే ఏంటి, మీడియా అంటే ఏంటి, గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి న్యూ ఐటీ రూల్స్ ఏంటి, వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా మాట్లాడుతున్నాం. జాగ్రత్తగా వినండి. అండ్ తాలిబాన్ ఆరిజిన్ టెర్రరిజం అండ్ ఇండియన్ కన్సర్న్స్. తాలిబాన్ రావడం వల్ల భారతదేశానికి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి, ఇండియాకి వచ్చినటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ ఏంటి, పొలిటికల్ ఇష్యూస్ ఏంటి, వీటన్నింటి గురించి మనం మాట్లాడదాం. అండ్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్, మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ 2020 లాస్ట్ ఇయర్ తెచ్చినటువంటి కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో ఈ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ గురించి అండ్ ఇప్పుడు ఈ సంవత్సరం యొక్క బడ్జెట్లో బ్లూ గ్రాంట్ స్కీమ్ గురించి కూడా మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. దాని గురించి న్యూస్లోకి వచ్చింది, మాట్లాడదాం. టర్టిల్ కన్జర్వేషన్ గురించి న్యూస్లోకి వచ్చింది, ఎన్విరాన్మెంట్ ఎకాలజీలో మాట్లాడతాం, అది కూడా మాట్లాడదాం. డిఫెన్స్ ఎక్స్పో 2022 గురించి కూడా న్యూస్లోకి వచ్చింది, దాని గురించి మాట్లాడదాం. రైజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి అని చెప్పి ఒక డేటా వచ్చింది. వాట్ డస్ దట్ సింప్లీ సిగ్నిఫై, దాన్ని మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, ఇవన్నీ మనం మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. బిఫోర్ గెటింగ్ ఇన్ టు అవర్ హిందూ అనాలిసిస్, లెట్ మీ వన్స్ టెల్ అబౌట్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్. మీరు కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అయితే మీకు చాలా 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 వాల్యూ ఎడిషన్ ఉంటుందమ్మా. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మీ అందరికీ తెలుసు హిందూ మాత్రమే సరిపోదు. ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, హిందుస్థాన్ టైమ్స్ కానీ, అదర్ ఇంపార్టెంట్ మ్యాగజైన్స్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కూడా అవసరం. సో నేను హిందూ అనాలిసిస్ చేస్తున్నానా, హిందూ అనాలిసిస్తో పాటు ఇవి కూడా మనం చదువుకోవాలి కాబట్టి సో ఎవ్రీడే మీకు కరెంట్ అఫైర్స్ లైవ్ సెషన్ అనేది జరుగుతుంది. శాంతి మేడం డీటెయిల్డ్గా ఈ అదర్ ఆర్టికల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవ్రీడే, ఈచ్ అండ్ ఎవ్రీడే. అండ్ దాంతోపాటు ఈ సెషన్ తాలూకా పీడిఎఫ్ ఏదైతే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ తాలూకా పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ వీక్లీ ప్రతి వారం నేను ఒక లైవ్ సెషన్ అనేది తీసుకుంటాను. దానిలో ఆ వీక్లో హిందూ నుంచి కానీ లేకపోతే ఇక్కడ మీకు లైవ్ సెషన్లో కవర్ అయినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ త్రూ ఎంసీక్యూస్ రూపంలో నేను కవర్ చేయడం అనేది జరుగుతుంది. రివిజన్ చేసేస్తాను కంప్లీట్గా, సో దట్ మీకు మైండ్లో స్టాంప్ అయిపోతుంది అన్నమాట. ఎలా వస్తాయి క్వశ్చన్స్ అది కూడా మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. అండ్ డైలీ టెస్ట్లు ఉంటాయి, అండ్ దాంతోపాటు వీక్లీ టెస్టులు కూడా మీకు ఉంటాయి. సో చక్కగా మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫీజు ఎంతండి మరి అంటే జస్ట్ 5,000 రూపాయలు మాత్రమే. 5,000 రూపాయలకి లైవ్ ప్లస్ రికార్డెడ్ మీకు రావడం అనేది జరుగుతుంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అండ్ జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం వమ్ము కాదు. 6 months జాయిన్ అయిన తర్వాత మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి. యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ మనం నేర్చుకుంటాము. దేని మీదైనా మీరు మాట్లాడగలుగుతారు ధారాళంగా, రైట్. ఒకసారి మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ గురించి మాట్లాడదాం, వినండి. సో హిందూ అనాలిసిస్ లో ఫస్ట్ ఆర్టికల్ మాట్లాడే ముందు చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. చూడండి, ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ నాన్న. ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్ ఈజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో వస్తుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఉంటుంది. కాంప్రహెన్సివ్గా మీకు అన్ని సబ్జెక్టులు కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొక అద్భుతమైనటువంటి ఫీచర్ ఏంటంటే రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా దీనిలో ఇంబైబై వచ్చేస్తుంది. వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ రూపాయి కూడా మీ నుంచి ఎక్స్ట్రా తీసుకోకుండా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కూడా దీనిలో కలిపే రావడం అనేది జరుగుతుంది మీకు. ఓకేనా. సో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తాం. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తారు, మీకు ఆన్సర్ చేస్తే రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పెద్ద భూతం ఏంటంటే కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్గా కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. మీకు డీటెయిల్డ్గా కరెంట్ అఫైర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతిదీ చెప్పడం అనేది జరుగుతుంది. మన అమ్మ భాషలో, తెలుగు భాషలో నేర్చుకుంటారు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మొత్తం ఒకేసారి కట్టకుండా నెలకు 5,000 చొప్పున కట్టేటటువంటి ఆప్షన్ కూడా మీకు ఉంది. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఆప్షన్ ఏంటి అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు జాయిన్ అయితే రూపాయి కూడా మీ నుంచి ఎక్స్ట్రా ఆశించకుండా తీసుకోకుండా ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2, ఐబీపీఎస్ ఎస్ఎస్సీ సిలబస్ ఏదైతే ఉంటుందో అది కూడా ఫ్రీగా కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు అవి ఎప్పుడైనా ఎగ్జామ్ రాయాలనుకున్నప్పుడు ఆ క్లాసెస్ కూడా మీకు ఉంటాయి. సో మీరు చక్కగా వాటిని కూడా అటెండ్ కావచ్చు, రైట్. జాయిన్ అవ్వాలనుకుంటే 7893899553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ చూడండి మా ఫీజు 15,000 మాత్రమే. నెలకి 5,000 చొప్పున మీరు కట్టుకోవచ్చు, 3 నెలల్లో కట్టుకోవచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ కోర్స్ 60,000 మాత్రమే. నెలకి 5,000 చొప్పున 12 నెలల్లో మీరు కట్టుకోవచ్చు. సో చూడండి, పేదవాళ్ళకు కూడా యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది అందుబాటులోకి తీసుకురావడానికి ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ అనేది కల్పిస్తున్నాం.
సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ అయితే, ఆఫ్లైన్ మనకి ఎక్కడ ఉందంటే ఎంవిపి కాలనీ వైజాగ్లో ఉండడం అనేది జరిగింది. సో అది 14 నెలల్లో 5,000 చొప్పున మీరు కట్టుకోవచ్చు. ఆల్ ద కోర్సెస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇన్ఫినిటీ తీసుకుంటే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా కలిపి మీకు రావడం అనేది జరుగుతుంది. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. మన భాషలో చెప్పుకుంటాం, వీ హ్యావ్ ఎ బంచ్ ఆఫ్ ప్యాషనేట్ ఫ్యాకల్టీ. సో డీటెయిల్డ్గా మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఓపిక్గా చెప్పడం అనేది జరుగుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు, మళ్ళీ చెప్తున్నాను. మరి ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండమ్మా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫ్లాగ్స్ కమ్యూనల్ కంటెంట్ ఇన్ మీడియా. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 సొసైటీలో మాట్లాడతాం, అండ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. జాగ్రత్తగా వింటే క్లియర్గా మీకు ఈ ఆర్టికల్ అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి. అసలు న్యూస్లోకి ఏమొచ్చింది? మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు ఏమన్నారు అంటే, కొంతమంది మీడియా పర్సనల్ వాళ్ళు ప్రతిదాన్ని కమ్యూనలైజ్ చేస్తున్నారు అని చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ మీకు కమ్యూనలిజం అంటే ఏంటో అర్థం కావాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమ్యూనలిజం అమ్మా? కమ్యూనలిజం అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ అటాచ్మెంట్ టు వన్స్ ఓన్ కమ్యూనిటీ. ఒకరి మతానికి వాళ్ళు గట్టిగా అతుక్కుపోవడం, అర్థమైందా? మత పిచ్చ అంటాం కదా, సో అలాగనమాట. సో దాన్ని ప్రతి మీడియా ఏం చేస్తుంది అంటే, ప్రతి విషయానికి మతం రంగు పులమడం అనేది జరుగుతుంది. సో దానివల్ల దేశానికి ఒక బ్యాడ్ నేమ్, అప్రతిష్ట అనేది కలగజేస్తుంది అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. సో రీసెంట్గా ఈయన కొన్ని పిటిషన్స్ని విచారించడం అనేది జరిగింది. 3 జడ్జ్ బెంచ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. దేనికి సంబంధించిన పిటిషన్స్ అవి గుర్తుందా మనకి? లాస్ట్ ఇయర్ మనకి మార్చ్ ఆ టైంలో కరోనా వైరస్ అనేది పీక్ స్టేజ్కి చేరుకోవడం అనేది జరిగింది. సో కరోనాతో భయాందోళనలో ప్రజలు అనే వాళ్ళు ఉండడం అనేది జరిగింది. సో ఎందుకు కరోనా అంత ఎక్కువగా పెరిగింది అంటే, మనకి ఢిల్లీలో జరిగినటువంటి తబ్లిగీ జమాత్ అనేటటువంటి ఒక ఇస్లామిక్ అసోసియేషన్ మీటింగ్ ఏదైతే ఉంటుందో, ఒక రిలీజియస్ మీటింగ్ ఏదైతే ఉంటుందో దానివల్లే జరిగింది అని చెప్పి దేశం అంతా స్ప్రెడ్ అయిపోయింది. సో దేశం నలుమూలలో ఉండేటటువంటి ప్రజలందరూ ఇస్లాం యాజ్ ఏ కమ్యూనిటీని సో ఒక తక్కువగా చూడడం, ఇన్ఫీరియర్గా చూడడం అనేది మొదలుపెట్టారు. వాళ్ళ మీద మీ వల్లే కరోనా వచ్చింది అని వాళ్ళని దూషించడం అనేది మొదలుపెట్టారు. సో నిజంగా ఇస్లాం వల్లే కరోనా వచ్చింది అనేటటువంటి ఇవేవైతే ఉన్నాయి, స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీడియా కూడా పబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో దానివల్ల చాలా కమ్యూనల్ రియాట్స్ అనేవి పెరిగినాయి. చాలా మంది ఇస్లామిక్ పీపుల్, ముస్లిం పీపుల్ యొక్క మనోభావాలు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతిన్నాయి అని చెప్పి చాలా మంది పిటిషన్ అనేది వేశారన్నమాట. సో దాన్ని, ఆ పిటిషన్ గురించి విచారణ చేపడుతూ మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏమన్నారు అంటే, అవును నిజంగా దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ మార్జినలైజ్డ్. ఆ టైంలో చాలా ఇన్సల్ట్ గురయ్యారు ఇస్లామిక్ పీపుల్. సో దానికి సగం కారణం ఎవరు అంటే మీడియా. ఎందుకంటే మీడియా అనేది ఆ విషయానికి మతం రంగు అనేది చిలిమింది అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు గవర్నమెంట్కి ఏం అడిగారు అంటే, దీస్ వెబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ సోషల్ మీడియా ఇంటర్మీడియట్రీస్, ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, వీటి వల్లే సగం కారణం. వాటికి అకౌంటబిలిటీ అనేది లేదు. సో ఈ మతాలకు ఎగ్నెస్ట్ గా కమ్యూనల్ పోస్టులు ఏవైనా ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా తీస్తారా అంటే తీయరు, రిమూవ్ చేస్తారంటే తీయరు. అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే డిఫరెంట్ మాస్క్స్ కానీ లేకపోతే ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిఫేమ్ చేయాలని కొంతమంది ప్రయత్నిస్తుంటే, సోషల్ మీడియాలో డిఫేమ్ చేయాలని ప్రయత్నిస్తుంటే పోస్ట్ ద్వారా వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. చెప్పండి గవర్నమెంట్ గారు, మీ దగ్గర ఏవైనా ఇది ఉందా? సెంట్రల్ గవర్నమెంట్కి అడిగింది, ఏమైనా రెమెడీ ఉందా? సో ఏం చేస్తున్నారు మీరు వీళ్ళని కంట్రోల్ చేయడానికి అంటే, గవర్నమెంట్ తరపున వాదిస్తున్నటువంటి సొలిసిటర్ జనరల్ అయినటువంటి తుషార్ మెహతా గారు ఏమన్నారంటే, రీసెంట్ గానే కదండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియటరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్స్ ఆఫ్ రూల్స్ 2021 ఏదైతే ఉంటుందో అది తీసుకురావడం అనేది జరిగింది. ఫర్ గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏమైనా ఫిర్యాదులు ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేయడానికి. సో గవర్నమెంట్ కేమ్ అప్ విత్ దీస్ రూల్స్ అని ఆయన సమాధానం చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటాం? మొదట జిఎస్ పేపర్ 1 అన్నామా, సో అందుకోసం అని చెప్పి జిఎస్ పేపర్ 1 సంబంధించినటువంటి కమ్యూనలిజం గురించి మొదట మాట్లాడదాం. కమ్యూనలిజం తర్వాత మనం ఏం మాట్లాడదాం? జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ అన్నామా, సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియటరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021 ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడదాం. ఓకేనా? జాగ్రత్తగా వినాలి. ఓకే, మరి మొదట చూడాలి కమ్యూనలిజం.
వాట్ డూ యూ మీన్ బై కమ్యూనలిజం అండి? ఇట్ ఈస్ ఏ స్ట్రాంగ్ అటాచ్మెంట్ టు వన్స్ ఓన్ రిలీజియన్ ఆర్ వన్స్ ఓన్ కమ్యూనిటీ. ఒకరు తమ తాలూకా కమ్యూనిటీ లేదా రిలీజియన్ని గట్టిగా పాతుకుపోవడం అండి. అర్థమైందా? సో కమ్యూనలిజం ఏదైతే ఉంటుందో కమ్యూనలిజం వల్ల బోత్ పాజిటివ్ ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయి అండ్ దాంతోపాటు నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ ద పాజిటివ్ ఇంపాక్ట్స్? ఇక్కడ పాజిటివ్ ఇంపాక్ట్స్ అని మనం దేన్ని అనొచ్చు? చూడండి, పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి అంటే ఒక వ్యక్తి తన కమ్యూనిటీని బాగా ప్రేమిస్తే వాళ్ళ తాలూకా కమ్యూనిటీ ప్రజల యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్స్ మెరుగుపరిచేందుకు ఆయన కృషి చేయడం అనేది జరుగుతుంది. సో మన ఇంట్లో కాస్ట్ ఫీలింగ్ అనేది ఎవరికైనా ఉందనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, నా కంపెనీ, మీ ఇంట్లో మీ వాళ్ళకి ఒక కంపెనీ ఉందనుకోండి, నా వాళ్ళని నేను కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చుకుంటాను, సో వాళ్ళు సోషియో ఎకనామిక్ కండిషన్స్ మెరుగుపడతాయి కదా అని ఆయన అనుకోవచ్చు. అది నిజంగా సొసైటీకి మంచిదే కదా, వాళ్ళ కమ్యూనిటీ బాగుపడితే ఫైనల్గా ఎంతో కొంత దేశానికి వృద్ధి అనేది జరుగుతుంది కదా, ఇది పర్లా. కానీ నెగిటివ్ ఏంటి అంటే ఇట్ లీడ్స్ టు ఆర్థోడాక్స్ ఐడియాలజీ అనేది రావడం అనేది జరుగుతుంది. దే నెవర్ చేంజ్ అమ్మ, వాళ్ళ ఐడియాలజీ ఇదే గ్రేట్ అనుకుంటారు, దాన్ని ఎథ్నోసెంట్రిసిజం అంటారు. మై ఎథ్నిసిటీ ఈజ్ ద ఎట్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ఆల్ ద ఎథ్నిక్ గ్రూప్స్ అని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. అంటే మాదే గొప్ప, మేమే గొప్ప అనుకుంటారు. ఆర్థడాక్స్ గా ఉండడం వల్ల ఏమవుతుంది, అదర్ రిలీజియన్స్ తాలూకా టెక్స్ట్ లో కానీ బుక్స్ లో కానీ ఏమైనా మంచి విషయాలు ఉన్నాయనుకోండి, వాటిని మనం ఎక్నాలజ్ చేయం. వాడు చెప్పాడంటే తప్పు, మనం చెప్పిందే కరెక్ట్ అనేది దీంతో మనం ఉండడం అనేది జరుగుతుంది, ఒక ఐడియాలజీతో ఉండడం అనేది జరుగుతుంది. ఇంటాలరెన్స్ అనేది పెరుగుతుంది. వేరే మతాలను సమానంగా చూస్తామా, సమానంగా చూడడం అనేది జరగదు. హ్యాట్రెడ్ అనేది సొసైటీలో పెరగడం అనేది జరుగుతుంది. సొసైటీ అనేది అనవసరంగా డివైడ్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో చూడండి, పాజిటివ్ ఇంపాక్ట్స్ కంటే నెగిటివ్ ఇంపాక్ట్సే కమ్యూనలిజం ద్వారా ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. అందులోనూ ఇండియాలో కమ్యూనిస్ట్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా 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 ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది? బికాజ్ ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ డివర్సిటీ. భిన్నత్వం అనేది ఇండియాలో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మన దేశంలో చాలా కులాలు ఉంటాయి, చాలా మతాలు ఉంటాయి, చాలా భాషలు ఉంటాయి, దాంతోపాటు చాలా సంస్కృతులు ఉంటాయి, చాలా సంప్రదాయాలు ఉంటాయి, చాలా వేరు వేరు జాతులు ఉంటాయి, తెగలు ఉంటాయి. సో అందుకే ఈ డైవర్సిటీ ఏదైతే ఉంటుందో ఇట్ మేడ్ ఇండియా అండ్ యునిక్ నేషన్. ప్రపంచం అంతా మన వైపు చూస్తుందంటే దానికి ఒక ఇంపార్టెంట్ కారణం ఏంటి అంటే దిస్ పర్టికులర్ డివర్సిటీ. ఇంత వేరువేరుగా ఉన్నా వాళ్ళు భారతీయులుగా కలిసి ఉంటున్నారయ్యా, శభాష్ అని మనకు ఉండడం అనేది జరిగింది, మనకు మంచి పేరు ఉండడం అనేది జరిగింది. సో చాలా మంది ఈ డైవర్సిటీ ఏదైతే ఉంటుందో దీన్ని లైబిలిటీ అనుకుంటారు, ఒక బర్డెన్ అనుకుంటారు. కానీ డైవర్సిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా లేదా ఎసెట్ ఆఫ్ ఇండియా అని చెప్పి మనం అనుకోవచ్చు. కాకపోతే ఈ డైవర్సిటీ స్ట్రెంగ్త్ ఎప్పుడవుతుంది? ఓన్లీ ఇఫ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా చెరిష్ దిస్ ఫీలింగ్ ఆర్ సెలబ్రేట్ దిస్ ఫీలింగ్. ఈ డైవర్సిటీని సెలబ్రేట్ చేసుకుంటేనే ఏం జరుగుతుంది, డైవర్సిటీ అనేది అసెప్ట్ అవుతుంది. లేకపోతే ఒకవేళ సెలబ్రేట్ చేసుకోకుండా మనం మనకంటే డిఫరెంట్ గా ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, డైవర్సిటీ అంటే సమ్ డిఫరెన్స్ కదా, మనకంటే డిఫరెంట్ గా, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఒకలా ఉండరు కదా. అంటే మనలా మన పండుగలను సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే మన ఆచారాలు పాటించిన వాళ్ళు కానీ, మన టైప్ ఆఫ్ ఫుడ్ తినే వాళ్ళు కానీ, వాళ్ళు నువ్వు ఇన్ఫీరియర్ గా చూసావు అనుకోండి, తక్కువగా చూసావు అనుకోండి, వాట్ హ్యాపన్స్, డైవర్సిటీ లీడ్ టు డిస్క్రిమినేషన్ అవ్వడం అనేది జరుగుతుంది. వివక్ష అనేది అవ్వడం అనేది జరుగుతుంది, వివక్షకు కారణం అవ్వడం అనేది జరుగుతుంది. From the ancient times, though India is a land of diversity from the ancient times, so ancient times లో ప్రజలు చాలా చాలా సుఖ సంతోషాలతో ఉండడం అనేది జరిగింది. మన భారతదేశం గర్వించదగినటువంటి గొప్ప యుగ పురుషులు ఎవరైతే ఉన్నారో, సపోజ్ బుద్ధ ఈజ్ సెడ్ టు బి ద ఫస్ట్ సెక్యులర్ ఐడియాలజిస్ట్ పర్సన్. అన్ని మతాలను సమానంగా చూడాలి అని చెప్పి ఆయన బుద్ధిజం ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఇఫ్ సపోజ్ మనకు మౌర్యన్ ఎంపైర్ టైంలో మీరు చూసుకుంటే, మౌర్యన్ ఎంపైర్ టైంలో ఏం జరిగింది, సొసైటీ వాజ్ డివైడ్ ఇంటూ 3 ఇంపార్టెంట్ రిలీజియన్స్. సో ఈ రిలీజియన్స్ మధ్య డామినెన్స్ కోసం పోరాటం అనేది ఉండేది. ఒకటి ఎవరు, హిందువులు. రెండవ వాళ్ళు ఎవరు, బుద్ధులు. మూడవ వాళ్ళు ఎవరు, జైనులు ఏన్షియంట్ టైమ్స్ లో. సో మధ్యలో అశోకుడు ఉన్నాడు, సొసైటీ అనేది నాశనం అయిపోతుంది. అప్పుడు అశోకుడు తీసుకొచ్చినటువంటి సొల్యూషన్ ఏంటి అంటే అశోకాస్ ధమ్మా పాలసీ. ఈ కేమ్ అప్ విత్ ఏ పాలసీ కాల్డ్ ధమ్మా. అందరి మతాల్ని సమానంగా ఉండాలి, టాలరెంట్ గా ఉండాలి అని అశోకుడు తీసుకురావడం అనేది జరుగుతుంది. అదే మిడీవల్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో, మిడీవల్ టైమ్స్ లో కూడా మనకి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. ఏ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉన్నాయి అంటే హిందూయిజం మధ్య కాన్ఫ్లిక్ట్, దాంతోపాటు ఇస్లాం మధ్య కాన్ఫ్లిక్ట్, దాంతోపాటు అదర్ రిలీజియన్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ ఉండడం అనేది జరిగింది.
సో అదర్ అంటే దిస్ అదర్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏంటంటే సెక్టేరియన్ క్లాషెస్ అంటాం. హిందూయిజంలో కూడా కొన్ని సెక్ట్స్ ఉంటాయి, శైవిజం, వైష్ణవిజం అని. ఇస్లాంలో కూడా షియా సున్నీ అనేటటువంటి సెక్టేరియన్ క్లాషెస్ ఉంటాయి. ఇక్కడ అశోక కదా ఏ అని పెట్టామా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరు అంటే అక్బర్ ద గ్రేట్. అక్బర్ నిషాని, అక్బర్ అసలు చదువుకోవాలా, కానీ అక్బర్ కేమ్ అప్ విత్ ఎ పాలసీ కాల్డ్ దినీ ఇలాహీ. అర్థమైందా? దీంతో ముందుకు రావడం అనేది జరిగింది. యూనిటీ ఇన్ గాడ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. దేవుడు ఒక్కడే అనే ప్రబోధం అక్బర్ చేయడం అనేది జరిగింది. ఎందుకు? అక్కడ నీడ్ ఏంటి? కమ్యూనల్ హార్మోనీ అనేది ఉండాలి. డిఫరెంట్ కమ్యూనిటీస్ మధ్య హార్మోనీ ఎస్టాబ్లిష్ చేయడానికి దీస్ పీపుల్ కేమ్ అప్ విత్ దేర్ సొల్యూషన్స్. అర్థమైందా? సో తర్వాత మనకి బ్రిటిష్ వాళ్ళు రావడం అనేది జరిగింది. వాట్ దే యూజ్డ్ బ్రిటిషర్స్, దే యూజ్ డివైడ్ అండ్ రూల్ పాలసీ. భారతదేశంలో డివైడ్ అండ్ రూల్ పాలసీని తీసుకొచ్చి హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టి దాన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకుందాం అనుకున్నారు. భారతదేశాన్ని ఎక్కువ కాలం పరిపాలిద్దాం అనుకున్నారు. మీ అందరికీ తెలుసు బెంగాల్ పార్టీషన్ 1905లో లార్డ్ కర్జన్ ఎందుకు చేస్తాడు అని, ఇవన్నీ మనం హిస్టరీలో మాట్లాడుకుంటాం. నా హిస్టరీ క్లాసెస్ కూడా మీరు తీసుకోవాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ దట్ నెంబర్. సో నేను కథల రూపంలో డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ చెప్తానండి. 7893899553 ప్రత్యూష మేడం నెంబర్. మేడం ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ జాయిన్ ఆర్ హిస్టరీ కోర్స్. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కమ్యూనలిజం. మరి కమ్యూనలిజం పాజిటివ్ నెగిటివ్స్ అన్ని చూసామా? ఇప్పుడు ఒకసారి మరి ఐటీ రూల్స్ గురించి మాట్లాడదాం. చూడండి అన్న, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి న్యూ ఐటీ రూల్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. దీస్ న్యూ ఐటీ రూల్స్ ఏవైతే ఉన్నాయో ది గివ్ గైడ్ లైన్స్ టు ఇంటర్మీడియరీస్, అంటే ఇన్ఫర్మేషన్ ఇంటర్మీడియట్ గా ఉన్నటువంటివి. సపోజ్ ఇప్పుడు చూడండి, ఇన్ఫర్మేషన్ హోస్ట్ చేస్తున్నటువంటి, ఇప్పుడు ఫేస్బుక్ ఈజ్ అన్ ఇంటర్మీడియరీ అన్నాం. ఫేస్బుక్ ఎందుకు ఇంటర్మీడియరీ అన్నాం? పోస్ట్ ఎవరు పెడతారు? నువ్వు పెడతావు, అంతేనా? పోస్ట్ ఎవరు చూస్తాడు? వేరే వ్యక్తులు చూస్తారు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ ఎవరో చూస్తారు. వాట్ దిస్ ఫేస్బుక్ ఈజ్ డూయింగ్? ఫేస్బుక్ ఈజ్ అకామిడేటింగ్ ఏ పర్టికులర్ ప్లాట్ఫామ్ టు షేర్ ద ఇన్ఫర్మేషన్. ఇంటర్మీడియరీ ప్లాట్ఫామ్ గా ఉండడం అనేది జరిగింది. ట్విట్టర్ ఇవన్నీ అలాంటివైనా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఓవర్ ద టాప్ ప్లాట్ఫామ్స్ అంటే మనకి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్. సో వాళ్ళు ఏమైనా సినిమాలు ఏమైనా వాళ్ళు ఇది చేస్తారా? లేదు, సినిమా కంటెంట్ క్రియేటర్ ఒకడు ఉంటాడు, అంతేనా? కంటెంట్ చూసేవాడు వేరే వినియోగదారుడు ఉంటాడు. సో ఇద్దరి మధ్య ఒక ఇంటర్మీడియరీగా ఉండడం అనేది జరిగింది, అంతేనా? సో ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్. డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు పాటించాల్సినటువంటి రూల్స్ ఏంటి అని చెప్పి దీనిలో మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. దీస్ రూల్స్ ఆర్ డివైడ్ ఇంటూ 2 parts. ఒకటి గైడ్ లైన్స్ ఫర్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్. సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ అంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇవన్నీ, పినింట్రెస్ట్, ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ. సెకండ్ది ఎథిక్స్ కోడ్ ఫర్ డిజిటల్ మీడియా. డిజిటల్ మీడియాకు కూడా కొన్ని రూల్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. సో దిస్ పర్టికులర్ గైడ్ లైన్స్ ఫర్ ద సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్, ఇవి ఎవరు ఫ్రేమ్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు రూల్ ఫ్రేమ్ చేశారు. అదే డిజిటల్ మీడియా ఎథిక్స్ ఎవరు చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకురావడం అనేది జరిగింది అన్నమాట. చూడండి, ఇవి నోడల్ ఏజెన్సీస్, నోడల్ మినిస్ట్రీస్. సో ఇలాంటివి మనకు ప్రిలిమ్స్ లో ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో యూ హ్యావ్ టు, మీరు తప్పకుండా వాటిని గుర్తుపెట్టుకోవాలన్నమాట. చూడండి, సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ ని ఇక్కడ 2 parts గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఒకటవ పార్ట్ ఏంటి? సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్. సెకండ్ ఏంటి? సిగ్నిఫికెంట్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ అని అన్నారు. సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ అంటే మాకు అర్థమైంది సార్, మీరు ఇప్పుడే చెప్పారు, ఫేస్బుక్ అని చెప్పారు, ట్విట్టర్ అని చెప్పారు, దాంతో పాటు ఇన్స్టాగ్రామ్ అని చెప్పారు, ఇవన్నీ చెప్పారు. మరి సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్, సిగ్నిఫికెంట్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ మధ్య డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, ఏవైతే ఇంటర్మీడియరీస్ కి కన్స్యూమర్ బేస్, యూజర్ బేస్ 50 lakhs కంటే తక్కువ ఉంటుందో ఇండియాలోని ప్రజలు 50 లక్షల కంటే తక్కువ మంది ఏదైతే ఇంటర్మీడియరీని వాడతారో దాన్ని సోషల్ మీడియా ఇంటర్మీడియరీ అంటాం సింపుల్ గా. సో 50 lakhs కంటే ఎక్కువ యూజర్స్ ఉన్నటువంటి సోషల్ మీడియా ఇంటర్మీడియరీని సిగ్నిఫికెంట్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీ అనేటటువంటి పేరుతో మనం పిలవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ సోషల్ మీడియా ఇంటర్మీడియరీ అండ్ దాంతో పాటు సిగ్నిఫికెంట్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీ ఇద్దరు ఒబే చేయాల్సినటువంటి రూల్స్ ఏంటో చూడండి. మొదటిది ఏంటి అంటే డ్యూ డెలిజెన్స్. ఎలా పడితే అలా ఉంటే అవ్వదు, డ్యూ డెలిజెంట్ గా ఉండాలి, తగిన శ్రద్ధ అనేది తీసుకోవాలి. మీ తాలూకా ప్లాట్ఫామ్ వేరే వాళ్ళకి హామ్ కలగజేసేటట్టు ఉండకూడదు, ఆ జాగ్రత్త మీరే వహించాలి అని చెప్పడం అనేది జరిగింది. రెండవ చూడండి, గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం. ఫిర్యాదులు ఎవరైనా ఇచ్చారనుకోండి, ఆ ఫిర్యాదుల్ని తప్పకుండా సమస్యని పరిష్కరించాలి. పలానా వాడు నా మీద సైబర్ బులింగ్ చేస్తున్నాడు, పలానా వాడు నన్ను స్టాకింగ్ చేస్తున్నాడు, పలానా వాడు నన్ను ఏడిపిస్తున్నాడు అని ఎవరైనా ఫిర్యాదు ఇచ్చాడు అనుకోండి యూజర్, మీరు తప్పకుండా చర్యలు తీసుకోవాలి. డిగ్నిటీ ఆఫ్ యూజర్స్ అండ్
దెన్ ఆన్లైన్ సేఫ్టీ. ఫస్ట్ యూజర్ యొక్క డిగ్నిటీ అనేది ఇది చేయాలి, మెయింటైన్ చేయాలి, బికాస్ డిగ్నిటీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ విచ్ ఈజ్ విచ్ ఈస్ ఎన్ష్యూర్డ్ బై ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగంలోని పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ 21 అనేది చాలా ఇంపార్టెంట్. దట్ సేస్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. అది మనకి సిటిజన్స్ కి రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఇస్తుంది. లైఫ్ అంటే జీవించడం అంటే ఊపిరి తీసుకొని బతకడమేనా? ఇంకేముంటుంది? డిగ్నిటీగా బతకడం. ఊపిరి తీసుకొని యానిమల్స్ కూడా బతుకుతాయి. డిగ్నిఫైడ్ లైఫ్ అనేది బతకడం. అందుకే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది రైట్ టు లైఫ్ లో భాగంగా చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఫస్ట్ యూజర్ యొక్క డిగ్నిటీని ఎన్ష్యూర్ చేయాలి, తర్వాత ఆన్లైన్ సేఫ్టీని కూడా మీరు ఎన్ష్యూర్ చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి. అయితే ఓన్లీ సిగ్నిఫికెంట్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలండి అంటే చూడండి, అపాయింట్ చీఫ్ కంప్లైన్స్ ఆఫీసర్. సో ఈ రూల్స్ అన్ని పాటించేటట్టు ఎన్ష్యూర్ చేయడానికి ఒక వ్యక్తిని నియమించాలి. ఆ వ్యక్తి షుడ్ ఓవర్సీ దట్ సో మై ఇంటర్మీడియరీ మై సిగ్నిఫికెంట్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీ ఈస్ ఫాలోయింగ్ దీస్ రూల్స్ ఆర్ నాట్. ఏవైతే గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ మేము ఫాలో అవుతున్నామా లేదా అని చెప్పి చూస్తూ ఉండాలన్నమాట. అపాయింట్ నోడల్ కాంటాక్ట్ పర్సన్. గవర్నమెంట్ ఎప్పుడైనా మాట్లాడాలనుకుంటే ఒక కాంటాక్ట్ పర్సన్ ఉండాలి. వాడితోనే గవర్నమెంట్ ఎప్పుడు మాట్లాడుతుంది. అపాయింట్ రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్. సో ఇండియన్ రెసిడెంట్ ఒక గ్రీవెన్స్ ఆఫీసర్ అయ్యి ఆ గ్రీవెన్స్ ఆఫీసర్ ఇండియన్ రెసిడెంట్ అయి ఉండాలి. ఇప్పుడు ఫేస్బుక్ ఉంది. ఫేస్బుక్ ఈజ్ యుఎస్ కంపెనీ కదా. సో ఇండియన్ లా ఆఫ్ ద ల్యాండ్స్, ఇండియన్ కల్చర్, ఇండియన్ కస్టమ్స్ వాళ్ళకి తెలుస్తుందా? బయట వాళ్ళని పెట్టుకుంటే తెలియదు. ఇండియన్ రెసిడెంట్ అయి ఉండాలి గ్రీవెన్స్ ఆఫీసర్. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, చీఫ్ గ్రీవెన్స్ ఆఫీసర్. పబ్లిష్ మంత్లీ కంప్లైంట్స్ రిపోర్ట్. సో ఈ రూల్స్ ని మేము ఎలా పాటించాము, పలానా కంప్లైంట్ వచ్చింది, దాన్ని ఎలా రిజాల్వ్ చేశాము అనేటటువంటి విషయాల్ని మీరు ఒక రిపోర్ట్ ద్వారా గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫస్ట్ ఆరిజినేటర్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ అన్లాఫుల్ ఇన్ఫర్మేషన్, ఏదైనా వదంతులు కానీ ఎవరైనా స్ప్రెడ్ చేస్తున్నారు అనుకోండి, ఎక్కడి నుంచి మొదలైంది, అర్థమైంది, ఆ రూమర్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవడు స్టార్ట్ చేశాడు అని ఐడెంటిఫై చేసే మెకానిజం కూడా ఉండాలి. ఫిజికల్ కాంటాక్ట్ అడ్రస్ ఇన్ ఇండియా. అంటే ఓన్లీ ఆన్లైన్ ద్వారా ఇదవ్వకుండా, ఆపరేట్ చేయకుండా ఇండియాలో కూడా ఒక ఆఫీస్ అనేది ఉండాలి వాళ్ళకి. వాలంటరీ యూజర్ వెరిఫికేషన్ మెకానిజం. యూజర్ వెరిఫికేషన్ మెకానిజం కూడా ఒకటి ఏర్పాటు చేయాలి. అర్థమైందా? ఎందుకు అంటే దీస్ ఫేక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్ పెరగకుండా. ఆపర్చునిటీ టు బి హర్డ్ టు ద యూజర్స్. సో యూజర్స్ కి దగ్గరగా ఉండాలి, వాళ్ళు కంప్లైంట్ చేయడానికి వీలుగా ఉండాలి. అర్థమైందా? వాళ్ళు ఏమైనా ఇబ్బంది అయితే వాళ్ళకి అందుబాటులో ఉండడం అనేది జరగాలి. రిమూవల్ ఆఫ్ అన్లాఫుల్ ఇన్ఫర్మేషన్. చట్టానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసివేయాలి అని చెప్పడం అనేది జరిగింది. సో డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చూడండి. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు తీసుకొచ్చారు. వీళ్ళు ఏం పాటించాలో చూడండి. సో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అది ప్రిస్క్రైబ్ చేసినటువంటి జర్నలిస్టిక్ కండక్ట్ నార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పాటించాలి. ఎలా పడితే అలా ఉంటే అవ్వదు. సో ఫిజికల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆఫ్లైన్ పేపర్స్ అనేవి పాటిస్తూ ఉంటాయి. హిందూ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్, వీళ్ళు పాటిస్తూ ఉంటారు బానే. కానీ ఇప్పుడు డిజిటల్ మీడియా ఏదైతే వచ్చిందో ఓన్లీ డిజిటల్ దీనిలోనే ఉంటుందో అక్కడ మీకు ఓవర్సీయింగ్ ఇదనేది కష్టం కాబట్టి, తక్కువ కాబట్టి వాళ్ళు ఎలా పడితే అలా ఇన్ఫర్మేషన్ రాయడం అనేది జరుగుతుంది. రూమర్స్ కానీ రాయడం ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం సినిమా యాక్టర్స్ మీద ఇవన్నీ. సో అలాంటివి చేయకూడదు. ప్రోగ్రామ్ కోడ్ అండర్ ద కేబుల్ టీవీ నెట్వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్ 1994. కేబుల్ టీవీ నెట్వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1994లో ఏదైతే కోడ్ చెప్పారో, ఏవైతే రూల్స్ చెప్పారో అవి తప్పకుండా పాటించాలి. ప్రోహిబిటెడ్ కంటెంట్ నాట్ టు బి ట్రాన్స్మిటెడ్. సో ప్రోహిబిటెడ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూస్ ఛానల్లో, డిజిటల్ మీడియా న్యూస్ ఛానల్లో, న్యూస్ పబ్లిషర్స్లో వెయ్యకూడదు అని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఓవర్ ద టాప్ ప్లాట్ఫామ్స్ మనకి నెట్ఫ్లిక్స్ కానీ, లేకపోతే అమెజాన్ ప్రైమ్ కానీ, లేకపోతే హాట్స్టార్ కానీ ఇలాంటివి అనమాట. వాళ్ళు ఏం చేయాలో చూడండి. కంటెంట్ ని వాళ్ళు సెల్ఫ్ క్లాసిఫై చేసుకోవాలి. ఒక యూనివర్సల్ కంటెంట్ అని, యూబైఏ కంటెంట్ అని, 7+ ఏజ్ ఉండే వాళ్ళు చూడగలిగే కంటెంట్ అని, 13+ ఏజ్ ఉండే వాళ్ళు చూడగలిగే కంటెంట్ అని, 16+ పీపుల్ చూడగలిగే కంటెంట్ అని, అడల్ట్స్ చూడగలిగే కంటెంట్ అని చెప్పి ఇలా ఒక కంటెంట్ ని క్లాసిఫై చేయాలి. అండ్ 3 టైర్ గ్రీవెన్స్ మెకానిజం సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు చేయాలి. లెవెల్ 1 ఇట్ ఈస్ సెల్ఫ్ రెగ్యులేషన్ బై ద పబ్లిషర్. సో ఏదైనా కంప్లైంట్ పబ్లిషర్ కి వచ్చినప్పుడు, ఎవరైతే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ కి వచ్చింది అనుకోండి, హీ విల్ అక్కడే అది రెజల్యూషన్ అనేది అయిపోవాలి. లెవెల్ 2 సెల్ఫ్ రెగ్యులేటింగ్ బాడీ. సో సెకండ్ గ్రీవెన్స్ మెకానిజం సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ తీసుకుంటుంది. పబ్లిషర్ వాళ్ళ తాలూకు కంప్లైంట్ రిజల్వ్ చేయకపోతే యూజర్ కెన్ గో టు సెల్ఫ్ రెగ్యులేటింగ్ బాడీ. ఈ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వీళ్ళందరూ కలిపి ఒక రెగ్యులేటింగ్ బాడీని ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళే. సో అది చూసుకుంటుంది. లెవెల్ 3 వాళ్ళ మీద ఓవర్ సైట్ మెకానిజం, ఒక ఇంటర్ డిపార్ట్మెంట్ కమిటీ అనేది ఉంటుంది, డిసిప్లినరీ కమిటీ అనేది ఉంటుంది, గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది.
సో వీళ్ళు కూడా చర్య తీసుకోకపోతే మన తాలూకు ఇతను ఎవరైతే ఉంటారో యూజర్ పైకి వెళ్ళొచ్చు, గవర్నమెంట్ని సంప్రదించవచ్చు. ఇలాంటి ఒక రిడ్రెసల్ మెకానిజం అనేది ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నారు. చూడండి, దాంతోపాటు 13+ ఆర్ హయ్యర్ ఏదైతే క్లాసిఫై చేసినటువంటి కంటెంట్ ఉంటుందో, అడల్ట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దానికి పేరెంటల్ లాక్ అనేది ఉండాలి. అర్థమైందా? సో చిన్నపిల్లలు చూడకుండా పేరెంటల్ లాక్ ఉండాలి. రిలయబుల్ ఏజ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఫర్ కంటెంట్ క్లాసిఫికేషన్ యాజ్ అడల్ట్. అడల్ట్ కంటెంట్ గా ఏదైతే క్లాసిఫై చేశారో దాన్ని ఎయిర్ చేయడానికి ఒక ఏజ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఉండాలి. ఒక సిస్టమేటిక్ అండ్ రిలయబుల్ ఏజ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఉండాలి. డిస్ప్లే కంటెంట్ డిస్క్రిప్టర్ అడ్వైజరీ. కంటెంట్ దేని గురించి అని చెప్పి డిస్క్రిప్షన్ అనేది చూపించాలి. నాట్ టు షో ప్రొహిబిటెడ్ కంటెంట్. ప్రొహిబిటెడ్ కంటెంట్ అనేది చూపించకూడదు. సో ఇది ఎలా ఉపయోగపడతాయి రూల్స్ అని చెప్పారు. చూడండి, ఫర్ సిటిజన్స్ అండ్ సేఫ్టీ. సిటిజన్స్కి ఎలా ఉపయోగపడతాయి? క్వాలిటీ కంటెంట్ అనేది తప్పకుండా దొరుకుతుంది వాళ్ళకి. ఎందుకు అంటే బెటర్ జర్నలిస్టిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి, రెగ్యులేటెడ్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి, అండ్ చిల్డ్రన్ ని ప్రొటెక్ట్ చేయొచ్చు, వాళ్ళు పాడవకుండా కాపాడొచ్చు, పేరెంటల్ లాక్స్, క్లాసిఫికేషన్ అనేది ఉంటుంది కాబట్టి. దాంతోపాటు సిటిజన్ ఎంపవర్మెంట్ అనేది జరుగుతుంది. వాళ్ళకి ఏ కంటెంట్ చూడాలో వాళ్ళకే తెలుస్తుంది. డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది, వాళ్ళు ఏది ఇష్టపడితే అదే చూడొచ్చు. వాళ్ళ మీద రుద్దబడినటువంటి కంటెంట్ ప్రతిదీ చూడక్కర్లా. అర్థమైందా? ఈ క్లాసిఫికేషన్ బట్టి వాళ్ళు చూస్ చేసుకోవచ్చు, ఈ డిస్క్రిప్షన్ బట్టి వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. కర్బింగ్ మిస్ఇన్ఫర్మేషన్ కూడా కర్బ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క కండక్ట్ అనేది వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి, ఆఫ్లైన్ న్యూస్ పేపర్స్ లాగానే. అర్థమైందా? సో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది సిటిజన్స్ కి వెళ్లకుండా ఈ రూల్స్ అనేవి అడ్డుకట్ట వేస్తాయి. ఫర్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్ కి ఏం చెప్పారో చూడండి. వాళ్ళు సస్టైనబుల్ గా గ్రో అవుతారు. ఎందుకంటే ఆడియో విజువల్ సర్వీసెస్ సెక్టార్ ఏదైతే ఉంటుందో అది ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ ఎలా పడితే ఇలా అడ్డగోలుగా వెళ్ళింది అనుకోండి, ఎప్పుడో ఒకసారి కొలాప్స్ అయిపోతుంది, అందులో డౌటే లేదు. అదే ఇలా సస్టైనబుల్ గా వెళ్ళింది అనుకోండి, సరైన రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ తో ఫాలో అవుతూ వెళ్ళారు అనుకోండి, వాళ్ళకే చాలా యూజ్ ఉంటుంది. అవాయిడ్ లిటిగేషన్. సో ఎందుకంటే కంటెంట్ క్రియేటర్స్ ఇన్ఫార్మ్డ్ డిసిషన్స్ తీసుకుంటారు కాబట్టి. సో ఎక్కువ మంది ఈ కంటెంట్ లో ఏ కంటెంట్ చూస్తున్నారు, 7+ లేకపోతే యూనివర్సల్ కంటెంటా, 13+ కంటెంటా, లేకపోతే అడల్ట్ కంటెంట్ చూస్తున్నారా వాళ్ళకి అర్థమవుతుంది. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆ డెసిషన్స్ అనేవి తీసుకోవడం అనేది జరుగుతుంది. సో లిటిగేషన్ అనేది తగ్గుతుంది, వాళ్ళ మీద లీగల్ ప్రొసీడింగ్స్ కానీ ఇవన్నీ తక్కువ ఉంటాయి. నో ప్రీ సెన్సార్షిప్. వాళ్ళే సెల్ఫ్ క్లాసిఫికేషన్ చేసుకుంటారు కానీ సెన్సార్షిప్ అనేది ఉండదు. ఒక సెన్సార్ బోర్డు వచ్చి సినిమా చూసి అక్కడ ఎక్కడ కట్ చేయాలి, ఈ సీన్ బాగాలేదు, అక్కడ ఈ సీన్ ఉంది, ఆ సీన్ ఉంది, ఇది బాగాలేదు, అది బాగాలేదు అని చేయరు. ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఏదైనా వాళ్ళు సినిమాలో తీసుకోవచ్చు, కాకపోతే తీసిన దాన్ని క్లాసిఫై చేయాలి. అడల్ట్ కంటెంట్ తీస్తే అది అడల్ట్ కంటెంట్ అని చెప్పాలి. సెల్ఫ్ క్లాసిఫికేషన్ అనేది ఉంటుంది కాబట్టి నో డిలే. మనకి ఇక్కడ వాళ్ళే క్లాసిఫై చేసుకుంటారు కాబట్టి కంటెంట్ ని, ఎటువంటి సెన్సార్షిప్ బోర్డు ఉండదు కాబట్టి సో డిలేస్ అనేవి ఉండవు. సో తీగానే వెంటనే అది ఎయిర్ అవ్వడం అనేది జరుగుతుంది, వెంటనే అది ప్లాట్ఫామ్ లో అడుగు పెట్టడం అనేది జరుగుతుంది కంప్లీట్ అవగానే ప్రాజెక్ట్, సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ ఏదైనా. ఫర్ డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్, వీళ్ళకి చూడండి సస్టైనబుల్ గ్రోత్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే క్వాలిటీ జర్నలిజం అండ్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కాబట్టి, బికాస్ దే ఫాలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాస్ జర్నలిస్టిక్ కండక్ట్. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది వాళ్ళకు ఉండడం అనేది జరుగుతుంది, రైట్. సో గవర్నమెంట్ ని వాళ్ళు క్రిటిసైజ్ చేయొచ్చు, గవర్నమెంట్ ని వాళ్ళు ఇది చేయొచ్చు, రైట్. ప్రెస్ ఫ్రీడమ్ కూడా ఇన్షూర్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ సిమిలర్ ప్రిన్సిపల్స్ ఫర్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ న్యూస్. ఇప్పుడు చూడండి, ఇందాకే చెప్పామో ఆఫ్లైన్ వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఆన్లైన్ వాళ్ళు ఫాలో అవ్వట్లేదు అని చెప్పి ఆఫ్లైన్ వాళ్ళు గొడవ పెడుతున్నారు అనమాట. సో దానికి ఇద్దరి మధ్య లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే సిమిలర్ ప్రొవిజన్స్ అనేవి ఇది చేస్తున్నాము. అర్థమైందా? ఇద్దరికి సమానమైనటువంటి పుష్ే ఇస్తున్నాం, ఇద్దరిని సమానంగా చూస్తున్నాం. కర్బింగ్ మిస్ఇన్ఫర్మేషన్ కర్బ్ చేయడానికి ఇది చాలా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. డిజిటల్ మీడియాలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి కూడా సో దీస్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఉపయోగపడతాయి అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. మీకు మొత్తం డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ గురించి మీరు తెలుసుకోవాల్సిందంతా చెప్పానని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అమ్మ. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆఫ్ఘన్ ఆరిజిన్ టెర్రర్ ప్రైమ్ కన్సర్న్ సేస్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. సెక్యూరిటీ ఇష్యూస్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. జాగ్రత్తగా వింటే క్లియర్ గా మీకు ఈ ఆర్టికల్ అర్థమైపోతుంది, జాగ్రత్తగా వినండి. సో వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్? ఈ ఆర్టికల్ మనకి దేని గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది అంటే, దిస్ ఆర్టికల్ ఈస్ స్పీకింగ్ అబౌట్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఆఫ్ ఇండియా డ్యూ టు తాలిబాన్ రూల్, due to the establishment of Taliban rule in Afghanistan. చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
మీ అందరికీ తెలుసు, మీకు డేట్ గుర్తుందనే అనుకుంటున్నాను. ఆగస్టు 15, 2021 an important event in the history of Afghanistan happened, that is fall of Kabul. 2001లో సుమారు 20 సంవత్సరాల ముందు ఆఫ్ఘనిస్తాన్లో అడుగుపెట్టినటువంటి యుఎస్ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫైనల్గా నిష్క్రమిస్తుండడం వల్ల, నాటో ట్రూప్స్ కూడా నిష్క్రమిస్తుండడం వల్ల, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ట్రూప్స్ బయటికి వెళ్ళిపోతుండడం వల్ల తాలిబన్లు ఎవరైతే ఉన్నారో కొంచెం కొంచెంగా ప్రావిన్స్ ఆక్రమిస్తూ రావడం అనేది జరిగింది. మొత్తం 34 ప్రావిన్సెస్ ఆఫ్ఘనిస్తాన్లో ఉంటే ఏకంగా 32 ప్రావిన్సెస్ని వాళ్ళు తమ అండర్లోకి తెచ్చుకోవడం అనేది జరిగింది. ఫైనల్గా కాబూల్ను కూడా క్యాప్చూర్ చేసుకోవడం అనేది జరిగింది. సో ప్రపంచ దేశాలన్నీ చాలా చాలా భయపడడం అనేది జరిగింది. ఈవెన్ 20 సంవత్సరాల పాటు, సుమారు 20 కాదు 15 సంవత్సరాల పాటు డెమోక్రసీకి అలవాటు పడినటువంటి ఆఫ్ఘాన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఫ్రీడమ్కి అలవాటు పడినటువంటి ఆఫ్ఘాన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాబోయే ఫ్యూచర్ తాలిబాన్ రూల్ పట్ల భయాందోళనలతో వేరే కంట్రీస్కి రెఫ్యూజీస్గా పారిపోవాలని కూడా చూడడం అనేది జరిగింది. రైట్. సో ఇవన్నీ జరుగుతుంటే ఇండియా కూడా చాలా చాలా సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి రావడం అనేది జరిగింది. బికాస్ డ్యూ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ తాలిబాన్ రూల్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఏంటి సెక్యూరిటీ ఇష్యూస్? తాలిబాన్ రూల్ రావడం, ఆఫ్ఘనిస్తాన్లో రావడం ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది చూడండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంప్లికేషన్ ఏంటి అంటే ఇండియా వాజ్ లెఫ్ట్ ఇన్ క్రాస్ రోడ్స్ ఆఫ్ అంబిగ్విటీ అండ్ కన్ఫ్యూజన్ అమ్మ. ఇండియా ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ఇండియా 1996 నుంచి మనకి ఎప్పుడైతే 2001 వరకు తాలిబాన్లు రూల్ చేయడం అనేది జరిగిందో అప్పుడు తాలిబాన్లను ఇండియా ఏం రికగ్నైజ్ చేయాల. తాలిబాన్ ఆర్ ద రూలర్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పి రికగ్నైజ్ చేయడం అనేది జరగలేదు. దాంతోపాటు తాలిబాన్లు టెర్రరిస్టులు అని చెప్పి పిలవడం అనేది జరిగింది. సో అందుకే అమెరికా యొక్క నీడలో పెరిగినటువంటి మొక్క ఏంటది? డెమోక్రటిక్ గవర్నమెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ డెమోక్రటీ ఎస్టాబ్లిష్ చేసింది మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 2005లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో దాంతో మంచి రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఆఫ్ఘాన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆఫ్ఘాన్ లెడ్ పీస్ ప్రాసెస్ ని మేము గౌరవిస్తామని చెప్పి వీళ్ళు చెప్పడం అనేది ఆఫ్ఘాన్ గవర్నమెంట్ కి ప్రతిదీ సపోర్ట్ చేసింది. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడంతో పాటు అక్కడ మంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు వీళ్ళు వచ్చేటప్పటికి, మరి తాలిబాన్లు వచ్చేసేటప్పటికి ఇండియాకి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ముందు తాలిబాన్లు టెర్రరిస్ట్ అని పిలిచేసి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో సఖ్యత మెయింటైన్ చేస్తావా? ఎలా? ఒకవేళ లేదు నేను ఐడియలిస్టిక్ గా ఉండిపోతాను, అంటే నాకు ఏది సరైనది అనిపిస్తే అదే చేస్తాను అని అనుకుంటే, ఐడియలిజం అంటే ఏది సరైనది అనిపిస్తే అది చేయడం, అర్థమైందా? సో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫ్యూచర్ లో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదురవుతాయని నీకు అనిపించినా నువ్వు ఏదైతే నమ్ముతావో దాన్నే బలంగా చేయడం. ఐడియలిస్టిక్ పర్సన్స్ లో సోక్రటిస్, మనకు మహాత్మా గాంధీజీ వీళ్ళందరూ రావడం అనేది జరుగుతుంది. రైట్. ఇప్పుడు చూడండి, సో ఐడియలిస్టిక్ గా ఉండిపోదామా అంటే ఇక్కడ మనకు ఒక ఫ్యాక్టర్ ఏంటి అంటే చైనా పాకిస్తాన్ ఫ్యాక్టర్. చైనా పాకిస్తాన్ మనకి దగ్గరలో ఉన్నటువంటి నైబర్స్, దాంతోపాటు మన తాలూకా రైవల్స్. మీ అందరికీ తెలుసు వీళ్ళిద్దరూ ఐరన్ బ్రదర్స్ అని పిలుచుకుంటారు. దాంతోపాటు ఆల్ వెదర్ ఎలైస్ అని చెప్పి పిలుచుకోవడం అనేది జరుగుతుంది. సో వీళ్ళిద్దరూ కలిసి మన ప్రాణం మీదకి రావడం అనేది జరిగింది. ఇద్దరూ మనకి ఎగనెస్ట్ గానే ఉండడం అనేది జరిగింది, మీ అందరికీ తెలుసు. ఈ రీజనల్ డామినెన్స్ కోసం చైనా అనేది ప్రయత్నిస్తుంది. సో ఈ రీజియన్ లో మనకి సౌత్ ఏషియా రీజియన్ లో మనకి సపోర్టివ్ గా ఎంతో కొంత ఉన్నారు అంటే ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ గా ఉంది, భూటాన్ సపోర్ట్ గా ఉంది, నేపాల్ సపోర్ట్ గా ఉంది. కానీ నేపాల్ తో మన రిలేషన్స్ అనేవి పాడైపోయినాయి లాస్ట్ ఇయర్ బార్డర్ డిస్ప్యూట్ వల్ల. సో భూటాన్, దాంతో పాటు మన తాలూకా ఆఫ్ఘనిస్తాన్ ఉంది అనుకుంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా మనకి తాలిబాన్లకి ఈ 20 ఏళ్ళు యుఎస్ తో జరిగినటువంటి వార్లో పాకిస్తాన్ సేఫ్ హ్యావెన్ గా ఉండడం అనేది జరిగింది. వాళ్ళకి చాలా సపోర్ట్ చేసింది. పాకిస్తాన్ తాలిబాన్లకి ఫ్రెండ్ పాకిస్తాన్ కి ఫ్రెండ్ ఎవరు? చైనా. సో వాళ్ళు ఎప్పుడూ దీనిగా ఉంటారు. చైనా ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ లో ఎంబసీ అనేది మెయింటైన్ చేస్తుంది. అందరూ ఎంబసీని ఖాళీ చేస్తే చైనా అండ్ రష్యా మాత్రం ఎంబసీస్ ని మెయింటైన్ చేస్తున్నాయి. సో ఇప్పుడు తాలిబాన్లను కాదందాం, మనం ఐడియలిస్టిక్ గా ఉండిపోదాం, వాళ్ళని టెర్రరిస్టులు అన్నాం కదా, టెర్రరిస్టులుగానే చూద్దాం అనుకుంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్యాక్టర్ ఏమవుతుందో మనకి తెలియదు. మూడవది ఏంటి అంటే సెక్యూరిటీ ఇష్యూస్. ఏంటండి సెక్యూరిటీ ఇష్యూస్? యాంటీ ఇండియా టెర్రరిస్ట్ గ్రూప్స్ అయినటువంటి జైషీ మహమ్మద్ ఏదైతే ఉంటుందో, జైషీ మహమ్మద్,
లష్కర్ ఈ తైబా ఏదైతే ఉంటుందో లష్కర్ ఈ తైబా అండ్ హకానీ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో హకానీ నెట్వర్క్, వీటన్నింటితో తాలిబన్లకి సంబంధాలు ఉండడం అనేది జరిగింది. వీళ్ళన్నీ ఫండింగ్ ప్రొవైడ్ చేయడం, 20 ఏళ్ళు వాళ్ళ అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్గా ఉండడం, ఇవన్నీ చేయడం అనేది జరిగేది. సో ఇప్పుడు తాలిబన్లు ఇప్పుడు తప్పకుండా మరి అధికారంలోకి వచ్చినప్పుడు మరి ఎప్పుడు కష్టంలో ఉండేవాడిని ఎవరైతే కష్టంలో ఉన్నప్పుడు ఎవరైతే చూసుకున్న వాళ్ళు చూసుకుంటారు కదా. మరి జైషీ అహ్మద్కి, లష్కర్ ఈ తైబాకి, హకానీ నెట్వర్క్కి వీళ్ళు ఎవరికైనా సపోర్ట్ చేస్తే ఇండియా పరిస్థితి ఏంటి? కాశ్మీర్లో ఎంక్రోచ్మెంట్స్ అనేవి పెరగచ్చు, దాంతోపాటు చాలా ఇబ్బంది అనేది పడేటటువంటి అవకాశం ఉంటుంది భారతదేశం. అర్థమైందా? సో వాట్ ఈస్ దిస్ హకానీ నెట్వర్క్? హకానీ నెట్వర్క్ తో ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, హకానీ నెట్వర్క్ ఈజ్ అన్ ఎలై టు బోత్ తాలిబాన్ అండ్ దాంతోపాటు ఐసిస్ అట్ వన్ ప్లేస్. ఐసిస్ అంటే ఐఎస్కేపి, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్. మొన్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్ అంటే ఏంటో తెలియకపోతే ఐఎస్కేపి ఎల్టీఎక్స్ క్లాసెస్ అని కొట్టండి, నేను డీటెయిల్డ్ గా చెప్పాను. వీటి రెండింటికి మధ్య ఒక లింక్ అనేది ఉండడం అనేది జరిగింది. ఆ లింకే ఏంటి అంటే మన తాలూకా హకానీ నెట్వర్క్. వీళ్ళు తాలిబాన్లతో సఖ్యతగా ఉంటారు, ఐఎస్కేపీతో కూడా సఖ్యతగా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇది వైలెంట్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్, ఇది వైలెంట్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్. సో ఈ హకానీ నెట్వర్క్ ఈజ్ కంప్లీట్లీ యాంటీ ఇండియా. సో హకానీ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో అది ఏం చెప్తే అది తాలిబాన్లు చేస్తారు, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్ కూడా చేస్తుంది. సో ఈ ఇండియా మీద అటాక్స్ అనేవి పెరిగేటటువంటి అవకాశం ఉంది. అందుకే మన తాలూకా ప్రైమ్ మినిస్టర్ గారికి సెక్యూరిటీ పెంచడం అనేది జరిగింది. ఫ్యూచర్ లో వచ్చేటటువంటి ఫారెన్ టూర్స్ లో కూడా దగ్గరగా వాచ్అవుట్ చేసేటటువంటి అవకాశం ఉంది. అర్థమైందా? సో ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ కన్సర్న్ ఏంటో తెలుసా అంటే డ్రగ్స్ అండి. డ్రగ్ ట్రాఫికింగ్. India is already very vulnerable to drug trafficking because India is between two most important opium producing areas అండి. ఒకటి గోల్డెన్ క్రెసెంట్ ఏదైతే ఉంటుందో గోల్డెన్ క్రెసెంట్ కంప్రైజెస్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, దాంతోపాటు ఇరాన్ మన పక్కనే ఉంటాయా లెఫ్ట్ సైడ్ లో, ఈ మధ్యలో మన భారతదేశం ఉంటుంది. ఈ రైట్ సైడ్ లో ఏముంటుంది అంటే గోల్డెన్ ట్రయాంగిల్ ఉండడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. గోల్డెన్ ట్రయాంగిల్ కంప్రైజెస్ ఆఫ్ థాయిలాండ్, లావోస్ అండ్ దాంతోపాటు మయన్మార్. ఈ మధ్యలో మన భారతదేశం ఉండడం వల్ల డ్రగ్ ట్రాఫికింగ్ మనకి ఇండియాలో బాగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇండియా ఈజ్ వెరీ వల్నరబుల్ టు డ్రగ్ ట్రాఫికింగ్. సో తాలిబాన్లు వస్తే ఇది పెద్ద ఇష్యూ అవ్వచ్చు. ఎందుకంటే తాలిబాన్లు 20 ఏళ్ళు వాళ్ళకి ఫండింగ్ చాలా ప్రొడ్యూస్ చేసింది ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళు వేసినటువంటి ఓపియం పంట, నల్లమందు పంట. అర్థమైందా? సో అది పెరిగేటటువంటి అవకాశం కూడా ఇండియాలో ఉండడం అనేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ కాశ్మీర్ ఇష్యూ కూడా ముదిరేటటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే ఇండియా అనేది కాశ్మీర్ యొక్క స్పెషల్ స్టేటస్ ని లాగేసుకోవడం అనేది జరిగింది బై అబాలిషింగ్ ఆర్టికల్ 370, 35A. సో ఇప్పుడు ఆ కాశ్మీర్ ఇష్యూ కూడా ముదిరేటటువంటి అవకాశం ఉంటుంది, ఎందుకంటే తాలిబాన్ల అధికారంలోకి రావడం వల్ల అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు న్యూస్ లోకి ఏమొచ్చింది అంటే ఇండియా ఏం చేసింది అంటే దోహా ఏదైతే ఉంటుందో ఖతార్లో క్యాపిటల్ అయినటువంటి దోహాలో తాలిబాన్తో మీట్ అవ్వడం అనేది జరిగింది. ఇండియన్ ఎక్స్టర్నల్ అఫేర్స్ స్పోక్స్ పర్సన్ తాలిబాన్స్తో రిప్రజెంటేటివ్ తాలిబాన్స్తో మీట్ అయ్యారు. ఈ మీటింగ్ అనేది ఎవరు కోరుకున్నారు అంటే తాలిబాన్లే కోరుకోవడం అనేది జరిగింది. సో ఇండియా మన తాలూకు తాలిబాన్లు ఎవరైతే ఉన్నారో తాలిబాన్లకి తన తాలూకు ఇష్యూస్ అనేవి చెప్పడం అనేది జరిగింది. మీరు యాంటీ టెర్రర్ నెట్వర్క్స్ సపోర్ట్ చేయకూడదు, యాంటీ ఇండియా టెర్రర్ నెట్వర్క్ సపోర్ట్ చేయకూడదు, దాంతోపాటు ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కాస్త ఆలోచించండి. అండ్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉండేటటువంటి రిలీజియస్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో లైక్ హిందూస్ కానీ, లేకపోతే సిఖ్స్ కానీ, లేకపోతే బుద్ధిస్ట్ కానీ, లేకపోతే పార్సీలు కానీ, లేకపోతే క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు డిస్ప్లేస్మెంట్కి వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి తరలించడానికి కూడా మాకు సహకరించండి అని చెప్పి వాళ్ళకి అడిగితే తాలిబాన్లు కూడా పాజిటివ్ రెస్పాన్స్ అనేది రావడం అనేది జరిగిందంట. దాంతోపాటు ఇండియా ఏమంది అంటే మీరు తాలిబాన్లు ఇంకా టెర్రరిస్టులుగానే కన్సిడర్ చేస్తున్నారా అంటే సో వీఆర్ నైదర్ కన్సిడరింగ్ దమ్ యాజ్ టెర్రరిస్ట్ అండ్ నార్ డినైయింగ్ ఇట్. వాళ్ళు టెర్రరిస్టులు కాదు అని కూడా మేము అనట్లేదు అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? బట్ హకానీ నెట్వర్క్ గురించి ఏదైతే క్వశ్చన్ మీడియా అడిగారో ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ కి ఆయన దాని గురించి సమాధానం చెప్పలేదంట. హకానీ నెట్వర్క్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వన్ ఆఫ్ ద మోస్ట్ హీనస్ అటాక్స్ అండి. సో సూసైడ్ బాంబింగ్ అటాక్ ఇన్ 2008 అమ్మ. సో ఆఫ్ఘనిస్తాన్ లో జరగడం అనేది జరిగింది. రైట్, ఇండియన్ డిప్లొమాట్స్ తో సహా 58 మంది సామాన్యమైన ప్రజలు చనిపోయారు. దాంతోపాటు కాబూల్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద సిక్ సాక్రెడ్ ప్లేస్ అనేటువంటి గురుద్వారా హర్రాయ్ సాహెబ్ ఏదైతే ఉంటుందో గురుద్వారా హర్రాయ్ సాహెబ్ దాని మీద కూడా అటాక్ అనేది జరగడం అనేది జరిగింది. 25 మంది చనిపోవడం అనేది జరిగింది. రైట్, అండ్ ఈ హకానీ నెట్వర్క్ బోత్ తాలిబాన్లు అండ్ ఐఎస్కేపీతో రెండింటితో సంబంధాలు ఉండడం కూడా ఒక ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం అని చెప్పి మనకు చెప్తున్నారు.
సో చూడాలి మరి ఇండియా అనేది ఐడియలిస్టిక్ గా ఉండిపోతుందా, అంటే లేదు తాలిబాన్లు టెర్రరిస్టులతో నేను ఎప్పటికీ సావాసం చేయను అని ఉండిపోతుందా, లేకపోతే ఇండియా అనేది రియలిస్టిక్ గా ఆలోచిస్తుందా, ఏదైతే వాస్తవికంగా ఆలోచిస్తుందా, ఏది ప్రాక్టికల్లో ఏది నిజానికి దగ్గరగా ఉంటే ఏ డెసిషన్ తీసుకుంటే మంచిదో అది ఆలోచిస్తుందా చూడాలి ఇండియా యొక్క స్టాన్స్ ఎలా ఉండబోతుంది అని. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీఆర్ టచింగ్ ఆల్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ అండి. రైట్. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. వింటారా? వినన్నా. ఈ రోజు హిందూ ఎనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. 40 సెంట్రల్ యూనివర్సిటీస్ టు ఇంప్లిమెంట్ క్రెడిట్ బ్యాంక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. గవర్నెన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా మీకు ఈ ఆర్టికల్ అనేది అర్థమైపోతుంది. ఏం లేదన్నా, మన యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన సెంట్రల్ యూనివర్సిటీస్ తో ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఈ మీటింగ్ లో మనకి లాస్ట్ ఇయర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉంటుందో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ 2020లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి 2 ఇంపార్టెంట్ హైయర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, మొదటి రిఫార్మ్ ఏంటి అంటే క్రెడిట్ బ్యాంక్ సిస్టమ్, అండ్ సెకండ్ది ఏంటి అంటే రీసెంట్ గా బడ్జెట్ లో అనౌన్స్ చేసినటువంటి బ్లూ గ్రాంట్ స్కీమ్. సో ఈ రెండింటిని ఆచరణాత్మకంగా తీర్చిదిద్దనున్నారు, అంటే ఇవి రెండింటిని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అని చెప్పడం అనేది జరిగింది. సో మొదట 40 సెంట్రల్ యూనివర్సిటీస్ లో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఇవి స్టార్ట్ చేయబోతున్నారంట. ఇది మనకు చెప్పడం అనేది జరిగింది. అండ్ వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దీస్ 2 పర్టికులర్ ఇనిషియేటివ్స్, దీస్ 2 పర్టికులర్ రిఫార్మ్స్ అమ్మా అంటే టు ఎంకరేజ్ మల్టీ డిసిప్లినారిటీ అని చెప్తున్నారు. అంటే ఒకరు ఒక్కటే చదువుకోవడం కాకుండా ఒక స్టూడెంట్ మల్టిపుల్ డిసిప్లినరీస్ లో వాడికి ఇష్టం వచ్చినటువంటి చదువు వాడు చదువుకోవచ్చు, కస్టమైజ్డ్ ఎడ్యుకేషన్ అనేది వాడు చేసుకోవచ్చు అనేటటువంటినో నేర్చుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో వీటిని తీసుకురావడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనం అర్థం చేసుకోవాల్సింది క్రెడిట్ బ్యాంక్ అంటే ఏంటి. ఏబిసి అంటాం, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని అర్థం. అండ్ సెకండ్ది బ్లూ గ్రాంట్ స్కీమ్ అంటే ఏంటి, ఈ రెండింటిని మనం తెలుసుకోవాలన్నమాట. సో వింటే ఈజీగా అర్థమైపోతుంది, జాగ్రత్తగా వినండి. సో మొదటిది చూడండి, ఏబిసి అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్. సో యూనియన్ గవర్నమెంట్ విల్ ఎస్టాబ్లిష్ an important bank system that is academic bank of credit. It is just like a bank, it stores student credits. దీనిలో స్టూడెంట్ యొక్క అకౌంట్తో ఒక బ్యాంక్ అకౌంట్ అనేది క్రెడిట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది స్టూడెంట్ యొక్క పేరు మీద. సో ఆ స్టూడెంట్ యొక్క క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన తన గ్రాడ్యుయేషన్లో సంపాదించుకున్నటువంటి క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో, దే విల్ బి స్టోర్డ్ ఇన్ దిస్ బ్యాంక్. ఈ బ్యాంక్లో స్టోర్ చేస్తారు. ఈ క్రెడిట్స్ అనేవి ఎలా నిర్ణయించబడతాయి అంటే, సపోజ్ ఒక సబ్జెక్ట్ మీరు 15 గంటలు ఆ సబ్జెక్ట్ ని వింటే మీకు ఒక క్రెడిట్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. ఒక కోర్స్ కంప్లీషన్ కి డిఫరెంట్ యూనివర్సిటీస్ విల్ డిఫైన్ డిఫరెంట్ ఇదన్నమాట. సపోజ్ ఒక 3 year డిగ్రీకి 100 క్రెడిట్స్ అనేవి తప్పకుండా సంపాదించుకోవాలి అన్నారనుకోండి. సో ఏమవుతుంది, సో ఇక్కడ నువ్వు ఒక సబ్జెక్ట్ సపోజ్ మీరు ఇప్పుడు బిఎస్సి కంప్యూటర్స్ తీసుకున్నారు అనుకోండి. సో బిఎస్సి కంప్యూటర్స్ తీసుకున్నప్పటికీ మీకు ఒక సబ్జెక్ట్ హిస్టరీ చదవాలనుకుంటున్నారు అనుకోండి. యూ కెన్ ఆల్వేజ్ గో అండ్ రీడ్ హిస్టరీ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో అది మీకు యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సపోజ్ ఫిలాసఫీ చదవాలనుకుంటున్నారు అనుకోండి, దానిలోనే జాయిన్ అయ్యారు, మీ కాలేజ్లో ఉన్నటువంటి అదర్ సబ్జెక్ట్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఈ ఫిలాసఫీ మీరు ఎన్ని గంటలు అయితే నేర్చుకుంటున్నారో ఆ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ అకౌంట్లో యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సపోజ్ మీకు అర్థమైంది ఏంటంటే, లేదు నేను బీఎస్సీకి పనికిరాను, నేను హిస్టరీ బాగా చదువుకుంటున్నాను అని మీకు అర్థమైంది అనుకోండి. సో యూ కెన్ మూవ్ టు హిస్టరీని మీరు దీనిగా చూస్ చేసుకోవచ్చు అన్నమాట, మీ కెరీర్గా చూస్ చేసుకోవచ్చు. లేదు నేను కలగా పులగంగా హిస్టరీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ దాంతోపాటు అదర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయి, సైన్స్, ఇవన్నీ చదివేస్తాను అంటే మీకు అప్పుడు ఒక లిబరల్ డిగ్రీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు అన్ని చదివారు కదా, ఎలా పడితే అలా చదివేశాడు అని చెప్పి డిగ్రీ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఉండరు. ఒక లిబరల్ డిగ్రీ సర్టిఫికెట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా అండ్ ఇలాంటిది ఒకటి ఇవ్వడం. అండ్ దాంతోపాటు ఈ కాలేజ్లో మీరు కొంత చదువుకున్నారు, కొంత అంటే మీకు ఇప్పుడు సపోజ్ ఈ కాలేజ్లో మీరు క్లాసులు అటెండ్ అయితే మీకు ఒక 60 క్రెడిట్స్ అనేవి వచ్చినాయి అనుకోండి, 60 క్రెడిట్స్ అనేవి వచ్చినాయి.
సో మిగిలిన 40 క్రెడిట్స్ మీరు వేరే కాలేజ్కి వెళ్ళి అక్కడ కూడా మీరు నేర్చుకోవచ్చు. కొన్ని కొన్ని గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా ఈ క్రెడిట్స్ అనేవి మీకు ఇష్యూ చేయొచ్చు, ఇష్యూ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో మీకు కంఫర్ట్కి తగినట్టు మీరు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో అది మీరు నేర్చుకోవచ్చు. సో మల్టీ డిసిప్లినరీ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది మీకు రావడం అనేది జరుగుతుంది. ఎందులో అయితే మీరు బాగా రాణిస్తారనుకుంటారో అందులోనే మీరు చక్కగా చదువుకోవచ్చు. అర్థమైందా? ఆఫ్ కోర్స్ మీరు మీరు చదివేటటువంటి సబ్జెక్ట్స్ బట్టి మీ తాలూకు కోర్స్ ఫీ ఏదైతే ఉంటుందో అది మారుతుంది. సపోజ్ హిస్టరీ తీసుకుంటే తక్కువ అవుతుంది. అదే మీరు కంప్యూటర్స్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటున్నారు అనుకోండి, సి లాంగ్వేజ్, జావా ఇవేవైనా మనకి బీటెక్ లో నేర్పిస్తారు. సో అవి మీరు ఏమైనా తెలుసుకోవాలన్నప్పుడు ఫీజు అనేది ఎక్కువ అవుతుంది. వీటన్నింటికి కలిపి ఆ క్రెడిట్స్ ప్రకారం మీకు సర్టిఫికేట్ వస్తుంది. సో ఈ మీ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో మీరు సంపాదించిన క్రెడిట్స్ కి 7 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సపోజ్ మీరు ఒక 100 క్రెడిట్స్ కంప్లీట్ చేస్తే ఒక డిగ్రీ కంప్లీట్ అవుతుంది అనుకోండి, మీ తాలూకా యూనివర్సిటీ ప్రకారం అనుకోండి ఎగ్జాంపుల్ కింద. సపోజ్ మీరు ఒక 70 క్రెడిట్స్ అనేవి వచ్చినాయి, తర్వాత మీకు చదవబుద్ధి ఎట్లా, అర్థమైందా? సో మీరు కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్ అవ్వడం అనేది జరిగింది అనుకోండి. సపోజ్ మిగిలిన 30 క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో 7 సంవత్సరాల్లోపు మీరు కంప్లీట్ చేస్తే మీకు డిగ్రీ వచ్చేస్తుంది. ఒక 2 years గ్యాప్ తీసుకున్నా పర్లా, అర్థమైందా? సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఒక కంఫర్ట్ తీసుకొచ్చేటటువంటి విధంగా, సో స్టూడెంట్ ఫ్రెండ్లీ, స్టూడెంట్ సెంట్రిక్ చేసే విధంగా ఈ సిస్టమ్ ని తీసుకురావడం అనేది జరిగింది. సో దిస్ పర్టికులర్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఇట్ ఎన్షూర్స్ మల్టిపుల్ ఎంట్రీ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్ టు. కాలేజ్కి ఎంటర్ అవ్వచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు, లేకపోతే వివిధ కాలేజీలు చదువుకోవచ్చు, లేకపోతే ఒకే కాలేజ్లో ఉన్నటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో చదువుకోవచ్చు. మీకు నచ్చింది మీరు చదువుకోవచ్చు. అర్థమైందా? కొన్నిసార్లు మీకు ఏబీసీ ఏదైతే ఉంటుందో అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ మీకు ప్రాసెసింగ్ ఫీజు కూడా వేయొచ్చు. అర్థమైందా? తను క్రెడిట్స్ అనేది స్టోర్ చేస్తుంది కాబట్టి. సో ఈ పర్టికులర్ ఏబీసీ ఏదైతే ఉంటుందో దీన్ని ఫస్ట్ 40 సెంట్రల్ యూనివర్సిటీస్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేయబోతున్నారంటే ఈ సంవత్సరం నిన్నే డిసైడ్ చేశారు మీటింగ్లో భాగంగా. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటాము అంటే దిస్ గ్లూ గ్రాంట్ అంటే ఏంటో నేర్చుకుందాం. గ్లూ గ్రాంట్ స్కీమ్ అంటే ఏంటో నేర్చుకుందాం. చూడండి. సో చూడండి అన్న, వాట్ ఈస్ దిస్ గ్లూ గ్రాంట్? గ్లూ అంటే ఏంటి? సింపుల్ గా గమ్ అని చెప్పి అర్థం. సో గమ్ ఏం చేస్తుంది? 2 products ని అటాచ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అర్థమైందా? ఒకదాంతో ఒకటి అతుక్కునేటట్టు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో దాన్ని బట్టే మనం ఇది అర్థం చేసుకోవచ్చు సింపుల్ గా. సో నేను ఏం అంటానంటే దిస్ గ్లూ గ్రాంట్ ఈజ్ ఎ సొల్యూషన్ ఫర్ ఎన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ అని నేను అంటాను. సో ఇది ఒక సొల్యూషన్ అని చెప్పి అన్నాం. మరి సొల్యూషన్ అన్నప్పుడు మరి ప్రాబ్లం ఏంటి సార్? ప్రాబ్లంకే కదా సొల్యూషన్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ ద రియల్ ప్రాబ్లం అని తెలుసుకోవాలి. చూడండి, అసలైన ప్రాబ్లం ఏంటి అంటే మనకి ఇప్పుడు ఒక సిటీ తీసుకోండి, ఏదైనా ఒక హైదరాబాద్ సిటీ ఏదో ఒకటి తీసుకోండి. అక్కడ మనకి డిఫరెంట్ కాలేజెస్ అనేవి కనిపిస్తాయి, అంతేనా? డిఫరెంట్ యూనివర్సిటీస్ అనేవి కనిపిస్తాయి, అవునా? రైట్, డిఫరెంట్ యూనివర్సిటీస్ అనేవి కనిపిస్తాయి. కాలేజెస్, యూనివర్సిటీస్ ఆఫ్ డిఫరెంట్ డిసిప్లిన్స్ ఏవైనా అవ్వచ్చు. సో ఇంజనీరింగ్ కాలేజెస్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ అదర్ కాలేజెస్, యూనివర్సిటీస్ అవ్వచ్చు. అండ్ మనకు అక్కడ R&D డిపార్ట్మెంట్స్ కూడా కనిపిస్తాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కనిపిస్తాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ దాంతోపాటు మనకి ఇంకేం కనిపిస్తాయి ఆ సిటీలో అంటే కంపెనీస్ కనిపిస్తాయి. ఐటీ కంపెనీస్ కనిపించవచ్చు, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కనిపించవచ్చు, ఇంజనీరింగ్ కంపెనీస్ కనిపించవచ్చు, పవర్ ప్లాంట్స్ కనిపించవచ్చు, ఏవైనా కనిపించవచ్చు. ప్రాబ్లం అంతా ఏంటి అంటే ఈ మధ్యలో గ్యాప్ అనేది ఉండడం. అన్నీ ఉంటాయి కానీ అన్నింటి మధ్య గ్యాప్ అనేది ఉండడం అనేది జరిగింది. సో ఏం జరుగుతుంది? ఈ కాలేజెస్, యూనివర్సిటీస్లో ఏం చెప్తున్నారు అని చెప్పి R&D ఇన్స్టిట్యూషన్స్కి తెలియదు. R&D ఇన్స్టిట్యూషన్స్ కంపెనీస్కి ఎలా ఉపయోగపడుతున్నాయని చెప్పి కంపెనీస్ ఆలోచించవు. కంపెనీస్ యొక్క డిమాండ్స్ ఏముంటాయి అని చెప్పి ఈ కాలేజెస్, యూనివర్సిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆలోచించరు. ఈ స్టూడెంట్స్ ని R&D సబ్జెక్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ పంపిస్తే, ఒక ఇంటెన్స్ గా కానీ ఎలా అయినా పంపిస్తే వాళ్ళకి ఏ యూజ్ అవుతుందని చెప్పి ఎవరు ఆలోచించారు. దేర్ ఈస్ ఎ గ్యాప్ బిట్వీన్ ద డిమాండ్ ఆఫ్ ద మార్కెట్ అండ్ ద ఎడ్యుకేషన్ దట్ హ్యాస్ బీన్ ప్రొవైడింగ్ టు ద స్టూడెంట్స్. మనకు కూడా ఇప్పుడు తెలుసు, మనం అనుకుంటాం మన కాలేజ్లో నేర్పించినటువంటి చాలా ఆస్పెక్ట్స్, ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్ ద ఆస్పెక్ట్స్, బట్ ఈ మోస్ట్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ మనకి నిజ జీవితంలో ఉపయోగపడుతున్నాయా ఇప్పుడు అంటే ఉపయోగపడట్లా. సో ఏది అవసరమో అదే నేర్చుకుందాం, రిసోర్సెస్ ని బెటర్ గా వాడదాం, ఎఫర్ట్స్ ని బెటర్ గా ఇన్వెస్ట్ చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో దిస్ గ్లూ గ్రాంట్ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. దిస్ గ్లూ గ్రాంట్ స్కీమ్ ఏం చేస్తుంది? ఇక్కడ గ్లూ పెడతారన్నమాట సింపుల్ గా చెప్పాలంటే. ఈ గ్లూ గ్రాంట్ స్కీమ్ ఏం చేస్తుంది అంటే వీటిని అటాచ్ చేస్తుంది. అర్థమైందా? ఒకదాంతో ఒకటి కోఆర్డినేట్ చేసేలాగా చేస్తుంది. దీనికోసం గవర్నమెంట్ ఒక అంబరిల్లా ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటు చేయాలనుకుంటుంది. వాట్ ఈస్ దిస్ అంబరిల్లా ఆర్గనైజేషన్? ఇక్కడ మీకు పక్కన కనిపిస్తుందా ఒక పిక్చర్? ఈ పిక్చర్ చూడండి, మీకు అర్థమవుతుంది.
చూడండి అన్న. సో అంబ్రిల్లా పైన టాప్ వ్యూ ఏదైతే ఉంటుందో టాప్ వ్యూ ఎలా ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉంది అనుకోండి, ఇక్కడ ఒక ప్రైవేట్ కాలేజ్ ఉంది, ఇక్కడ ఒక యూనివర్సిటీ ఉంది. ఇది ఒకంతా ఒక సిటీస్లో ఉన్నాయి ఇవన్నీ. లేకపోతే ఇక్కడ ఒక R&D ఆఫీస్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఉంది. సపోజ్ ఇక్కడ DRDO ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, లేకపోతే ICMR ఒక దగ్గర ఉంది. ఇవన్నీ ఉన్నాయి. సపోజ్ ఒక దగ్గర ఒక IT కంపెనీ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, లేకపోతే విప్రో ఉంది, ఏదో ఒక IT కంపెనీ ఉంది. ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కంపెనీ అనేది ఉంది, రైట్. సో ఇక్కడ ఇంకొక గవర్నమెంట్ కాలేజో ఏదో ఒకటి ఉంది. సో ఇవన్నీ ఎక్కడికక్కడ స్కాటర్ అయి ఉండడం అనేది జరిగింది. సో అంబ్రిల్లా ఎలా అయితే దీస్ ఆల్ పోల్స్, ఆల్ స్ట్రింగ్స్ ని ఒక అంబ్రిల్లా యొక్క సెంట్రల్ పాయింట్ ఎలా అయితే అటాచ్ చేస్తుందో, వీటన్నింటిని ఒక అంబ్రిల్లా, ఒక సెంట్రల్ గవర్నమెంట్ బాడీ ఏదైతే ఉంటుందో అది అటాచ్ చేస్తుంది. వీటన్నింటిని కోఆర్డినేట్ చేయడానికి ఒక బాడీని ఏర్పాటు చేస్తారన్నమాట. సింపుల్ గా అర్థమైందా మీకు? వీటన్నింటిని కోఆర్డినేట్ చేయడానికి వేర్ దీస్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, యూనివర్సిటీ స్టాండర్డ్స్ డిసైడ్ చేస్తాయి. వాట్ ఆర్ ద స్టాండర్డ్స్ షుడ్ బి ఫాలోడ్, ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఈ కంపెనీలు అవన్నీ చూస్తాయి, మాకు ఇవి కావాలి, ఈ తాలూకా సిలబస్ మాకు అక్కర్లేదు అని చెప్పి దీస్ సెంట్రల్ బాడీ చెప్తాయి. ఈ సెంట్రల్ బాడీస్ యూనివర్సిటీస్ కానీ, ప్రైవేట్ కాలేజెస్ కానీ, లేకపోతే గవర్నమెంట్ కాలేజెస్ కానీ చెప్తే వాళ్ళ కరికులం ఏదైతే ఉంటుందో, సిలబస్ కానీ ఇవన్నీ డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ విల్ యాక్ట్ యాజ్ ఎ సెంట్రల్ బాడీ. ఇది ఎవ్రీ సిటీకి ఒక సెంట్రల్ బాడీ అనేది ఉంటుంది, ఒక నోడల్ బాడీ అనేది ఉంటుంది. అది ఏం చేయడం అనేది జరుగుతుంది, వీటన్నిటిని కోఆర్డినేట్ చేయడం అనేది జరుగుతుంది. వాటి మధ్య బెటర్ కోఆర్డినేషన్ అనేది ఎన్ష్యూర్ అయ్యేలాగా చూడడం అనేది జరుగుతుంది. సో మనకి ఇక్కడ మార్కెట్ కింద ఏమొస్తాయి, దిస్ కమ్స్ అండర్ మార్కెట్, దిస్ కమ్స్ అండ్ మార్కెట్, దిస్ కమ్స్ అండర్ మార్కెట్, దిస్ కమ్స్ అండర్ మార్కెట్. వెరాజ్ ఇదేదైతే ఉంటుందో దిస్ ఇస్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, దిస్ ఇస్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, దిస్ ఇస్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. సో సప్లై వాట్ ఎవర్ ద డిమాండ్ ఆఫ్ ద మార్కెట్ ని ఎన్ష్యూర్ చేసేలాగా ఈ తాలూకా స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. దాంతో పాటు ఇంకొక ప్రాబ్లం ఉంది చూడండి. మనకి ప్రైవేట్ కాలేజెస్ అనేవి చాలా ఉంటాయి. మీరు ఎప్పుడైనా మీ ప్రైవేట్ కాలేజెస్ చూస్తే మీ ల్యాబ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడో వర్క్ చేస్తూ ఉంటాయి, అంతేనా? ల్యాబ్స్ ఎప్పుడు వారానికి ఒకసారో లేకపోతే వారానికి 2 times ఇది ఉంటుంది, మిగిలిన టైం ఖాళీ ఉంటుంది. మీ కాలేజ్లో ఉన్నంత బెస్ట్ ల్యాబ్స్ వేరే కాలేజ్లో లేకపోవచ్చు, అర్థమైందా? అయితే మీ కాలేజ్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ వేరే కాలేజ్లో లేకపోవచ్చు. సో వాట్ ఇట్ డస్, ఇంటర్ షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్. వేరే చిన్న తక్కువ ల్యాబ్స్ ఉన్నటువంటి కాలేజ్ స్టూడెంట్స్ మీ కాలేజ్ ల్యాబ్స్కి వచ్చి వాళ్ళు యూజ్ చేస్తారు తక్కువ ఫీజుతో. అదే ల్యాబ్ వాళ్ళు ఇది ఎస్టాబ్లిష్ చేయాలంటే చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి కదా. సో మీ కాలేజ్ ల్యాబ్ వాడుకుంటారు. సో ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక కాలేజ్ వాళ్ళు వేరే కాలేజ్ వాళ్ళకి కూడా వచ్చి సెమినార్స్, గెస్ట్ లెక్చర్స్ తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఒక సిటీలో ఇదేదైతే ఉంటుందో, ఒక ఎడ్యుకేషనల్ హబ్ ఏదైతే ఉంటుందో అది ఏర్పడుతుంది. సో ఈ విధంగా దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇజంట్ ఇట్ ఇన్నోవేటివ్ ఐడియా అమ్మా? నిజంగా ఇది వర్క్ అయ్యే ఐడియాలా కనిపిస్తుంది కదా అందరికీ. సో కానీ ప్రాబ్లం ఏంటంటే ఆన్ పేపర్ ఇండియా డిజైన్స్ వండర్ఫుల్ పాలసీస్, కానీ ఎగ్జిక్యూషన్కి వచ్చేటప్పటికే చిత్తశుద్ధి ఉండకపోవడం వల్ల ప్రాబ్లం అంతా అక్కడే రావడం అనేది జరుగుతుంది, రైట్. దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. సో గ్లూ గ్రాంట్ అంటే ఏంటో మీకు డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఈ స్కీమ్ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో అనౌన్స్ చేశారు, అది ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. అండర్ దిస్ గ్లూ గ్రాంట్ అనౌన్స్డ్ ఇన్ దిస్ ఇయర్స్ బడ్జెట్, ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద సేమ్ సిటీ వుడ్ బి ఎంకరేజ్డ్ టు షేర్ రిసోర్సెస్, ఎక్విప్మెంట్ అండ్ ఈవెన్ ఎలో దే స్టూడెంట్ టు టేక్ క్లాసెస్ ఫ్రమ్ ఈచ్ అదర్. చెప్పానా? ఒక కాలేజ్ వాళ్ళు వేరే కాలేజ్కి వెళ్ళి క్లాసెస్ కూడా తీసుకోవచ్చు. అర్థమైందా? మనకి ముందే ఇంకా అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ చెప్పామో అందులో కూడా అదే కదా చెప్పాం, వేరే కాలేజ్కి వెళ్ళి కూడా స్టూడెంట్స్ తీసుకోవచ్చు. సో ఇంటర్ డిసిప్లినరీ ఏదైతే ఉంటుందో అది ఎన్ష్యూర్ చేయడానికి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. సో డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఈ పర్టికులర్ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియన్ బయాలజిస్ట్ విన్స్ గ్లోబల్ అవార్డ్ ఫర్ టర్టిల్ కన్జర్వేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అమ్మ. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడదాం, తర్వాత మనం ఈ ఆర్టికల్ యొక్క బ్యాక్గ్రౌండ్ మాట్లాడదాం, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇండియన్ బయాలజిస్ట్ అయినటువంటి శైలేంద్ర సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన పిక్ ఇక్కడ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఈయనకి బెలర్ టర్టిల్ కన్జర్వేషన్ అవార్డ్ అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ అవార్డ్ అనేది రావడం అనేది జరిగింది. ఎందుకు అంటే 3 క్రిటికల్లీ ఎండేంజర్డ్ టర్టిల్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈయన ఎక్స్టెన్షన్ నుంచి కాపాడడం అనేది జరిగింది. అవి అంతరించిపోకుండా దాంతోపాటు ఈయన టీం అనేది కాపాడడం అనేది జరిగింది.
టర్టిల్ సర్వైవల్ అలయన్స్. సో దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. దీని తాలూకా సో హెడ్ క్వార్టర్స్ లో ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసి సో ఈయనకి 3 స్పీసీస్ స్పీసీస్ గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. రెడ్ క్రౌన్ రూఫ్ టర్టిల్ ఒకటి, దాంతోపాటు నార్థన్ రివర్ టెరైన్ ఒకటి, అండ్ బ్లాక్ షాఫ్ట్ షెల్ టర్టిల్ ఒకటి. ఈ మూడింటిని ఎక్స్టింక్ట్ అవ్వకుండా ఈయన కాపాడడం అనేది జరిగింది. 15 ఏళ్లుగా దానికోసం ఈయన శ్రమించడం అనేది జరిగింది. దానికి తగినటువంటి అవార్డు ప్రతిఫలం సో ఈ తాలూకా దీనిలో రావడం అనేది జరిగింది. ఇంతకీ టర్టిల్స్ అంటే ఏంటి, టర్టిల్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, టర్టిల్ కన్జర్వేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి ఇనిషియేటివ్స్ అనేది తీసుకురావడం అనేది జరిగింది, అండ్ దీస్ 3 ఇంపార్టెంట్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్, అండ్ దాంతోపాటు టర్టిల్ సర్వైవల్ అలియన్స్ అంటే ఏంటి. సో వీటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం, జాగ్రత్తగా వినాలి. సో ఫస్ట్ టర్టిల్స్ అంటే ఏంటి ఇది మనం తెలుసుకోవాలి. భూమి మీద జీవం అనేది 2 డొమైన్స్ గా విడిపోవడం అనేది జరిగింది. ఒకటి యానిమల్ కింగ్డమ్, రెండవది ప్లాంట్ కింగ్డమ్. సో మీ అందరికీ తెలుసు టర్టిల్స్ బిలాంగ్ టు యానిమల్ కింగ్డమ్. యానిమల్ కింగ్డమ్ లోని ఆర్డర్ టెస్టుడైన్స్ అనేటటువంటి ఆర్డర్ కి చెందినటువంటి రెప్టైల్సే టర్టిల్స్ అమ్మ. సో రెప్టైల్స్ అంటే ఏంటి, సరీసృపాలు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. దే హ్యావ్ కోల్డ్ బ్లడ్, వీటికి కోల్డ్ బ్లడ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది, వార్మర్ బ్లడ్ అనేది ఉండదు. దాంతోపాటు దే లే ఎగ్స్ అండి, ఇవి గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది. రైట్, దీస్ ఆర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రెప్టైల్స్. సో టెస్టుడైన్స్ అనేటటువంటి ఆర్డర్కి చెందినటువంటి ఒక ఇంపార్టెంట్ స్పీసీస్ అమ్మ దీస్ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో టర్టిల్స్. వీటి డిస్టింక్టివ్ పాయింట్ ఏంటి అంటే దే క్యారీ ఏ స్పెషల్ బోనీ ఆర్ కార్టిలేజినియస్ షెల్. తాబేళ్ళ పైన మీకు స్పెషల్ బోనీ షెల్స్ అనేవి మీకు కనిపిస్తాయి. సో అవి వాటి తాలూకు రిబ్స్ నుంచి పెరగడం అనేది జరుగుతుంది. అండ్ దే యాక్ట్ యాజ్ ఏ షీల్డ్, ప్రొటెక్టివ్ షీల్డ్ గా కూడా ఉపయోగపడతాయి అండ్ సేఫ్ గార్డ్ దెమ్ ఫ్రమ్ మెనీ హర్డిల్స్ అండి. అండ్ చాలా మంది టర్టిల్స్ టార్టాయిస్ వేరు ఒకటే అనుకుంటారు, బట్ టర్టిల్స్ వేరు టార్టాయిస్ వేరండి. టార్టాయిస్ అంటే ఓన్లీ ల్యాండ్ డెల్లింగ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది, వేరాజ్ టర్టిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా ఆక్వాటిక్ ఉంటాయి. ఆక్వాటిక్ అంటే నీటిలో తిరుగాడడం అనేది జరుగుతుంది. నీరు అన్నాం కాబట్టి బోత్ ఫ్రెష్ వాటర్ అవుతుంది, దాంతోపాటు మీకు సాల్ట్ వాటర్ లో కూడా ఇవి ఉండడం అనేది జరుగుతుంది టర్టిల్స్. వేరాజ్ టార్టాయిసెస్ ఏవైతే ఉన్నాయో అవి ల్యాండ్ డెల్లింగ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ల్యాండ్ డెల్లింగ్ అంటే ఏంటి, భూమి మీద తిరుగాడుతూ నివసించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అఫ్ కోర్స్ దే ఆర్ నాట్, టర్టిల్స్ ఆర్ నాట్ కంప్లీట్లీ ఆక్వాటిక్, దే ఆర్ పార్ట్లీ ఆక్వాటిక్. అంటే ఉండడం తన తాలూకా నెస్టింగ్ సైట్స్ ఏవైతే ఉంటాయో, గూళ్ళు ఏవైతే ఉంటాయో అవి మనకి భూమి మీద కట్టుకుంటాయి, బట్ ఎక్కువగా తిరగడం మాత్రం నీటిలో తిరగడం అనేది జరుగుతుంది. రైట్, అండ్ వీటి తాలూకా మెటబాలిక్ రేట్ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా స్లోగా ఉండడం అనేది జరుగుతుంది. సో అందుకోసమని ఇవి ఆహారం లేకపోయినా లేకపోతే వాటర్ లేకపోయినా చాలా ఎక్కువ కాలం నివసించడం అనేది జరుగుతుంది. దే కెన్ సర్వైవ్ వితౌట్ ఫుడ్ అండ్ వాటర్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అండి. బాధాకరమైన విషయం ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ దీస్ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో అవి IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ తాలూకా రెడ్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఈ రెడ్ లిస్ట్ లో దేనిలో ఉండడం అనేది జరిగిందంటే వల్నరబుల్, ఎండేంజర్డ్ అండ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ గా ఉండడం అనేది జరిగింది. చాలా వరకు అంతరించిపోయేటటువంటి స్థాయికి చేరుకోవడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ టర్టిల్స్? ఇంత టర్టిల్స్ గురించి మనం ఎందుకంటే యూపీఎస్సీలో చదువుకుంటే ఎందుకు టర్టిల్స్ మ్యాన్కి ఏం ఉపయోగపడతాయి అంటే దే విల్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ యాజ్ స్కావెంజర్స్ అండి. స్కావెంజర్స్ అంటే మురికిని క్లీన్ చేసేవాళ్ళు అని చెప్పి అర్థం. సో మన తాలూకు వాటర్లో ఉండేటటువంటి ఆర్గానిక్ మెటీరియల్, చనిపోయినటువంటి ఫిష్, వీటన్నిటిని ఇవి తింటా ఉండడం అనేది జరుగుతుంది. సో వాటర్ పొల్యూషన్ కాకుండా ఇవి అడ్డుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు దే ఆల్సో హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ హెల్దీ ఫిష్ స్టాక్స్ ఇన్ ద వాటర్ బై గివింగ్ దెమ్ హ్యాబిటేట్ ఓవర్ దేర్ బాడీ. వాటి బాడీ మీద ఫిష్ ని అవి అకామిడేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫిష్ యొక్క కన్జర్వేషన్ కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. రైట్, అండ్ దాంతోపాటు ఈ టర్టిల్స్ అనే ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తిరుగుతూ ఉంటాయి కాబట్టి దే ఆర్ ద క్యారియర్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండి. న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయి న్యూట్రియంట్స్ ని క్యారీ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. సో ఓషనిక్ సర్ఫేస్ మొత్తం ఏదైతే ఉంటుందో దాని మొత్తం మీద ఒక దగ్గరే ఫిష్ అనేది ఐసోలేట్ అవ్వకుండా దీస్ యూనివర్సల్ న్యూట్రియంట్స్ యూనివర్సల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అబౌట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ టర్టిల్స్ అన్న. సో ఇక్కడ మనకి 3 టర్టిల్స్ గురించి మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. వాట్ ఆర్ దోస్ టర్టిల్స్? వాటి గురించి తెలుసుకుందాం, చూడండి. సో చూడండి అమ్మ, ద ఫస్ట్ వన్ ఈస్ రెడ్ క్రౌన్ రూఫ్ టర్టిల్.
సో దీని తాలూకా హెడ్ మీద చూడండి రెడ్ కలర్ మీకు స్ట్రైప్స్ ఏవైతే ఉన్నాయో కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఎండమిక్ టు ఇండియన్ సబ్ కాంటినెంట్. అర్థమైందా? సో భారత ఉపఖండంలోనే ఇది కనిపించడం అనేది జరుగుతుంది. ఇండియన్ సబ్ కాంటినెంట్ కంప్రైజెస్ ఆఫ్, మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ ఇవన్నీ కలిపి రావడం అనేది జరుగుతుంది. రైట్. సో దీనికి రెడ్, ఎల్లో, ఇలాంటి బ్లూ, ఇలాంటి బ్రైట్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఫేస్ మీద కనిపించడం అనేది జరుగుతుంది. దీనికి అదర్ నేమ్స్ ఏంటి అంటే బెంగాల్ రూఫ్ టర్టిల్ అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు రెడ్ క్రౌన్ రూఫ్ టర్టిల్ అనేటటువంటి పేరుతో కూడా దీనికి పిలవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దే ఆల్వేజ్ దిస్ పర్టికులర్ టర్టిల్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ ఫ్రెష్ వాటర్ టర్టిల్ అండి. ఎక్కువగా ఇది ఫ్రెష్ వాటర్లో నివసించడం అనేది జరుగుతుంది. సాల్ట్ వాటర్లో ఇది నివసించడం అనేది జరగదు. ఇది డీప్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవైతే ఉంటాయో డీప్ ఫ్లోయింగ్ రివర్స్లో ఎక్కువగా ఇది కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇట్ హ్యాస్ టెరిస్ట్రియల్ నెస్టింగ్ సైట్స్ అండి. అంటే భూమి మీద దీని తాలూకా గూళ్ళు ఏవైతే ఉంటాయో గూళ్ళు ఇవి పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఎక్కువగా ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇండియా అండ్ దాంతోపాటు బంగ్లాదేశ్ అండ్ దాంతోపాటు నేపాల్ ప్రాంతాలు ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. రైట్. బట్ కానీ దిస్ పర్టిక్యులర్ ఇదేదైతే ఉంటుందో దీనికి చాలా చాలా థ్రెట్స్ కూడా ఉండడం అనేది జరిగిందండి. ఎందుకు అంటే దిస్ లార్జ్ స్కేల్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో, రివర్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో అది ఈ జీవి అంతరించిపోవడానికి కారణం అవడం అనేది జరుగుతుంది. అండ్ లార్జ్ స్కేల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో లైక్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ హ్యూమన్ కన్సంప్షన్ అండ్ ఇరిగేషన్, వీటి వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేయడం డిఫరెంట్ రివర్స్ నుంచి గట్రా, ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వల్ల కూడా ఇది అంతరించిపోయేటటువంటి స్టేజ్ జరుగుతుంది. దాంతోపాటు శాండ్ మైనింగ్ ఏదైతే ఉంటుందో శాండ్ మైనింగ్ కూడా ఒక కారణం. అండ్ దాంతోపాటు ఇల్లీగల్ ఫిషింగ్ నెట్స్ బారిన పడి కూడా పోచింగ్ వల్ల కూడా ఇది చనిపోవడం అనేది జరుగుతుంది. ఇల్లీగల్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో ట్రేడ్ వల్ల కూడా ఇది అంతరించిపోవడం అనేది జరుగుతుంది. దీని తాలూకా స్టేటస్ చూడండి, IUCN రెడ్ లిస్ట్ లో ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్టేటస్ లో ఉండడం అనేది జరిగింది. మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ ఇండియా దానిలోని Schedule 1 లో ఉండడం అనేది జరిగింది. దట్ ఈస్ ఇట్ రిక్వైర్స్ హయ్యర్ ప్రొటెక్షన్ అని చెప్పి అర్థం. దాంతోపాటు సైట్స్, ద కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా. దీస్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా యొక్క ట్రేడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ కన్వెన్షన్ ద్వారా ఇది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనిలో ఇది అపెండిక్స్ 2 లో ఉండడం అనేది జరిగింది. రైట్. దిస్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ దిస్ పర్టికులర్ టర్టిల్ అమ్మ. చాలా చాలా ఇంపార్టెంట్. నౌ లెట్ us లుక్ ఎట్ సమ్ అదర్ ఇంపార్టెంట్ టర్టిల్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి, నార్థన్ రివర్ టెరాపిన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టర్టిల్ అండి. ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే లార్జ్ రివర్స్ అండ్ రివర్ బ్యాంక్స్ ఒడ్డున ఇది కనిపించడం అనేది జరుగుతుంది. ఇబ్బంది పెట్టేటటువంటి విషయం ఏంటి అంటే చాలా సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ లో ఇది ఆల్రెడీ ఎక్స్టింక్ట్ అయిపోవడం అనేది జరిగింది, అంతరించిపోవడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ ఎండేంజర్డ్ టర్టిల్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ యాంగ్చే జైంట్ సాఫ్ట్ షెల్ టర్టిల్ ఏదైతే ఉంటుందో యాంగ్చే రివర్ వ్యాలీ చైనాలో కనిపిస్తుంది ఎక్కువగా. సో ఆ టర్టిల్ అది ఆల్మోస్ట్ అంతరించిపోయింది. 1, 2, 3 వేల మీద లెక్క పెట్టచ్చు వాటి తాలూకా నెంబర్. ఇది సెకండ్ మోస్ట్ ఎండేంజర్డ్ టర్టిల్ అండి. అండ్ IUCN తాలూకా రెడ్ లిస్ట్ లో ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్ లో ఉండడం అనేది జరిగింది. దీన్ని కూడా మన వాళ్ళు కన్జర్వ్ చేయడం అనేది జరిగింది. అందుకే మనకి ఇది రావడం అనేది జరిగింది, అవార్డు అనేది రావడం అనేది జరిగింది. క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్ లో ఉన్నటువంటి దీన్ని వీళ్ళు కాపాడడం అనేది జరిగింది. అదే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద చూసుకుంటే యాక్ట్ ఆఫ్ 1972 కింద ఇది Schedule 1 లో ఉండడం అనేది జరిగింది. Schedule 1 లో ఉందంటే హయ్యర్ ప్రొటెక్షన్ అండి. ఎవరైనా వీటిని చంపితే సివియర్ జైలు శిక్షలు గట్రా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ సైట్స్ మీరు చూసుకుంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ దానిలో అపెండిక్స్ 1 లో ఇది ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇది ఇండియాలో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. బట్ ఆల్మోస్ట్ ఎక్స్టెన్షన్ స్టేట్ లో ఉండడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. రైట్. మరి నెక్స్ట్ టర్టిల్ గురించి తెలుసుకుందాం చూడండి అన్న. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి, బ్లాక్ సాఫ్ట్ షెల్ టర్టిల్. దీని తాలూకా సైంటిఫిక్ నేమ్ చూడండి అమ్మా, నిల్సోనియా నైగ్రికా. ఇది IUCN రెడ్ లిస్ట్ లో ఎండేంజర్డ్ స్పీసీస్ గా ఉండడం అనేది జరిగింది. ఇది ఫ్రెష్ వాటర్ స్పీసీస్ అండి. ఎక్కువగా ఇది ఫ్రెష్ వాటర్ లోనే కనిపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. సో ఇండియాలో కనిపించేటటువంటి 29 స్పీసీస్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో 29 స్పీసీస్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ టర్టిల్స్ లో ఇది కూడా ఒకటి.
ఇది ఎక్కడ ఎక్కువ కనిపిస్తుందంటే టెంపుల్ పాండ్స్లో ఎక్కువగా ఇది కనిపించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ఇండియాలోను, దాంతోపాటు బంగ్లాదేశ్లో కూడా ఇది ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. దీని తాలూకా ప్రొటెక్షన్ స్టేటస్ చూడండి, ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్గా ఉంది. సైట్స్లో కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ అండి. దీనిలో అపెండిక్స్ 1లో ఉండడం అనేది జరిగింది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 ఏదైతే ఉంటుందో దీనిలో లీగల్ ప్రొటెక్షన్ అనేది దీనికి లేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. క్రిటికల్ ఎండేంజర్డ్ ఉన్నా దీనికి లీగల్ ప్రొటెక్షన్ అనేది లేదు. అర్థమైందా? ఇది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. నువ్వు దీని తాలూకా ఇది చూసుకుంటే దీని తాలూకా ఎగ్స్ అనేవి టేస్టీగా ఉంటాయని చెప్పి చాలా ఎక్కువగా దీన్ని పోచ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుందండి. పోచింగ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎన్క్రోచ్మెంట్స్ ఇన్ ద వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఎంక్రోచ్మెంట్కి గురవడం అనేది జరుగుతుంది. చేంజింగ్ ఫ్లడ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వీటి తాలూకా నెంబర్ తగ్గిపోవడానికి చాలా కారణం అవుతుంది. హ్యాబిటేట్ లాస్ ఏదైతే ఉంటుందో, ఇవి నివాసం ఉండేటటువంటి స్థలాలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా కోల్పోవడం అనేది జరుగుతుంది. దానివల్ల కూడా ఒక ప్రాబ్లంగా ఇది ఉండడం అనేది జరిగింది. పోచింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో అండ్ దాంతోపాటు శాండ్ మైనింగ్ ఏదైతే ఉంటుందో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో డీటెయిల్డ్గా ఈ పర్టికులర్ టాపిక్ అనేది అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకొకటి మనం మర్చిపోయాం, టర్టిల్ సర్వైవల్ ఎలియన్స్ గురించి మనం నేర్చుకుంటామన్నాం కదా, ఒక్కసారి చూడండి చెప్పేస్తాను. చూడండి అన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. టర్టిల్ సర్వైవల్ ఎలియన్స్. సో దిస్ టర్టిల్ సర్వైవల్ ఎలియన్స్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 2001 అండి. 2001లో ఇది ఫామ్ అవ్వడం అనేది జరిగింది. ఇది ఐయుసిఎన్ యొక్క ఒక పార్ట్నర్షిప్ ఆర్మ్ అండి. దాంతో కలిపి ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. ఎందుకోసం పనిచేస్తుంది? ఫ్రెష్ వాటర్ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో టర్టిల్స్ అండ్ దాంతోపాటు టార్టాయిసెస్ ఏవైతే ఉన్నాయో టార్టాయిసెస్ వాటి తాలూకా కన్జర్వేషన్ కోసం ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకు దీన్ని రావడం అనేది జరిగింది అంటే ఏషియన్ టర్టిల్ పాపులేషన్ ఏదైతే ఉంటుందో, ఏషియాలో టర్టిల్ పాపులేషన్ అనేది విపరీతంగా తగ్గడం అనేది జరిగిందమ్మ. ఎందుకు అంటే టు సప్లై చైనీస్ మీట్ మార్కెట్స్. చైనీస్ మీట్ మార్కెట్స్లో వీటి తాలూకు డిమాండ్ అనేది పెరగడం వల్ల చాలా పోచింగ్ అనేది విపరీతంగా పెరగడం అనేది జరిగింది. సో దానివల్ల ఏషియాలో టర్టిల్స్ అనేవి చాలా వరకు నెంబర్ అనేది విపరీతంగా తగ్గడం అనేది జరిగింది. సో అందుకే వీటిని కాపాడడానికే దీన్ని తీసుకొచ్చారు. సో అదే 2000 టైంలో వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఏషియన్ టర్టిల్ క్రైసిస్ అండి. ఈ ఏషియన్ టర్టిల్ క్రైసిస్ నుంచి క్రైసిస్ యొక్క ఎఫెక్ట్ అనేది లాంగ్ టర్మ్లో పడకుండా ఉండడానికి టర్టిల్ సర్వైవల్ ఎలియన్స్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. రైట్, దీని తాలూకా మిషన్ ఏంటి అంటే చూడండి, జీరో టర్టిల్ ఎక్స్టింక్షన్స్ ఇన్ ద 21st century. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. సో దీస్ ఆర్ సమ్ ప్రిలిమ్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ దిస్ టర్టిల్ సర్వైవల్ ఎలియన్స్. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, మన గవర్నమెంట్ ఏం తీసుకొచ్చిందో చూడండి అన్న. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ మెజర్స్, మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది టర్టిల్ కన్జర్వేషన్ కోసం తీసుకొచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ మెజర్స్ ఏంటో చూడండి అన్న. ఫస్ట్ వన్ ఏంటి అంటే నేషనల్ మెరైన్ టర్టిల్ యాక్షన్ ప్లాన్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ది ఏంటి అంటే యాక్షన్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ కూర్మా యాపమ్. సో ఈ యాప్లో 29 స్పీసీస్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ టర్టిల్స్ ఏవైతే ఉంటాయో ఫ్రెష్ వాటర్ టర్టిల్స్ యొక్క డీటెయిల్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. రైట్, సో ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ప్రపంచం అనేది వరల్డ్ టర్టిల్ డేగా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే 23rd మేన సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రిలిమ్స్లో మీకు రావచ్చు, అందుకే ఇవన్నీ చెప్పడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి,
Preparation for Defense Expo 2022 reviewed. Very very important article regarding GS పేపర్ 3M. డిఫెన్స్ టెక్నాలజీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచే సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా, జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా ఈ ఆర్టికల్ అనేది అర్థమవుతుంది. సో ఏం లేదన్న, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే డిఫెన్స్ ఎక్స్పో 2022 ఈవెంట్ అనేది గుజరాత్లో మొదటిసారి జరగబోతుంది. ఈ ఈవెంట్ ఏదైతే ఉంటుందో ఈ ఈవెంట్ యొక్క ప్రిపరేషన్ అనేది డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు అండ్ గుజరాత్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి విజయ్ రూపాని కలిపి చూసుకోవడం అనేది జరుగుతుంది. కలిపి దాన్ని ప్రిపరేషన్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి అని చెప్పి ఓవర్సీ చేయడం అనేది జరిగింది. సో దిస్ పర్టికులర్ 2022 ఎడిషన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద 12th ఎడిషన్ ఆఫ్ డిఫెన్స్ ఎక్స్పో అండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? 12th ఎడిషన్. అండ్ దిస్ పర్టికులర్ డిఫెన్స్ ఎక్స్పో ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఇండియాస్ ఫ్లాగ్షిప్ ఈవెంట్ షోకేసింగ్ ద ల్యాండ్, నావల్ అండ్ ఎయిర్ యాజ్ వెల్ యాజ్ హోమ్ సెక్యూరిటీ సిస్టమ్స్. సో మనకి సెక్యూరిటీ సిస్టమ్స్ మన తాలూకా ఇదేదైతే ఉంటుందో డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని దీనిలో షోకేస్ చేయడం అనేది జరుగుతుంది. డిఫరెంట్ మల్టిపుల్ ప్రైవేట్ ప్లేయర్స్ కూడా వచ్చి వాళ్ళ తాలూకా ఇన్నోవేషన్ ఏదైతే ఉంటుందో డిజైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ షోకేస్ చేయొచ్చు. దిస్ ఇస్ ఎ హైబ్రిడ్ బిజినెస్ ఈవెంట్ అండి. డిఫెన్స్ ఇండస్ట్రీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, ప్రైవేట్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ పర్టిక్యులర్ డిఫెన్స్ ఎక్స్పో ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ బైఎనియల్ ఈవెంట్. బైఎనియల్ ఈవెంట్ అంటే ఏంటి అంటే సంవత్సరానికి 2 సార్లు జరిగేటటువంటి ఈవెంట్ అమ్మ. అర్థమైందా? సో ఇప్పుడు గుజరాత్లో ఫస్ట్ టైం ఇది జరగబోతుంది అని చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా దీని లక్ష్యం ఏంటి అంటే డిఫెన్స్ ఇండస్ట్రీ యొక్క ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఏదైతే ఉంటుందో అది పెంచడం కోసం. సో మన క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి వివిధ కంట్రీస్, వివిధ మార్కెట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియడం కోసం. అర్థమైందా? దాంతోపాటు ఇక్కడ చూడండి, ద మెయిన్ ఎయిమ్ కూడా ఇక్కడ రాయడం అనేది జరిగింది. ద మెయిన్ ఎయిమ్ ఈస్ టు బిల్డ్ అపాన్ ద విజన్ టు అచీవ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్. డిఫెన్స్ ఇండస్ట్రీలో, డిఫెన్స్ సెక్టార్లో మన కాళ్ళ మీద మనం నిలబడాలి, సెల్ఫ్ రిలయన్స్ అనేది సాధించాలి. అండ్ 5 బిలియన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ టార్గెట్ అనేది రీచ్ అవ్వాలనుకుంటున్నారు బై 2024. అందుకోసం దిస్ పర్టికులర్ డిఫెన్స్ ఎక్స్పో ఈవెంట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. అండ్ గవర్నమెంట్ ఈస్ హ్యాండ్లింగ్ ఇట్ సక్సెస్ఫుల్లీ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, పర్ఫెక్ట్ మ్యామ్. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎక్స్పోర్ట్స్ రోజ్ 45% టు 33 బిలియన్ ఇన్ ఆగస్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 నాన్న. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడండి. ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటి? ఎగుమతులు. ఎగుమతులు అనేవి 45% పెరగడం అనేది జరిగిందంట లాస్ట్ ఇయర్ ఆగస్ట్తో పోలిస్తే. అంటే 2020 ఆగస్ట్తో పోలిస్తే 2021 ఆగస్ట్కి కంపేర్ చేస్తే 45% ఇంక్రీజ్ అయినాయి అంటే ఎక్స్పోర్ట్స్. దాంతోపాటు ఈవెన్ ప్రీ పాండమిక్ లెవెల్స్తో కంపేర్ చేసుకున్నా, అంటే 2019 పాండమిక్ లేదు కదా అప్పుడు, అప్పటికి కంపేర్ చేసుకున్నా 27.5% పెరగడం అనేది జరిగింది అని చెప్తున్నారు. మొత్తానికి 2021లో సో మొత్తం మన మన తాలూకా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ వాళ్ళు మొత్తం మర్కాంటైజ్ ఎక్స్పోర్ట్స్ అంటే గూడ్స్ ఎక్స్పోర్ట్ మాత్రమే ఇది ఎంతవరకు అనేది చెప్పారు, 400 బిలియన్ చేరుకోవాలని చెప్పి టార్గెట్ పెట్టారు. ఆ టార్గెట్ రీచ్ అయ్యేటటువంటి దారిలోనే ఉన్నామని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటి అంటే ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో అది వైడెన్ అవ్వడం అనేది జరిగిందంట. ట్రేడ్ డెఫిసిట్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? మనం ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువ చేసుకున్నప్పుడు, ఎక్స్పోర్ట్స్ అనేవి తక్కువ చేసినప్పుడు. సో ట్రేడ్ డెఫిసిట్ అనేది ఎలా ఇదైంది? ఎక్స్పోర్ట్స్ పెరిగినప్పటికీ. సో ట్రేడ్ డెఫిసిట్ మనకి ఇప్పుడు ఏమని చెప్పాము, మనం ఎక్స్పోర్ట్స్ 45% పెరిగాయంట. పెరిగినప్పటికీ ట్రేడ్ డెఫిసిట్ అనేది పెరిగిందంటే దాని అర్థం ఏంటి? ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ ఇంపోర్ట్స్ కూడా పెరిగినాయి అని చెప్పి అర్థం. ఎక్స్పోర్ట్ ట్రేడ్ డెఫిసిట్ కూడా 4 మంత్ హై అనేది పెరిగింది అని చెప్పి అంటున్నారు. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే గోల్డ్ ఇంపోర్ట్స్ అండి. ఇంపోర్ట్స్ పెరిగాయని చెప్పామా, ట్రేడ్ డెఫిసిట్ పెరిగిందంటే కారణం ఏంటి? ఇంపోర్ట్స్ పెరిగితేనే ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతుంది, అంతేనా? సో గోల్డ్ ఇంపోర్ట్స్ అనేవి పెరిగినాయి అంట. ఎంత? దే ఆర్ స్టూడెంట్ $3.7 బిలియన్ గోల్డ్ అనేది ఇండియా అనేది మనకి ఆగస్ట్లో ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరిగిందంట. అర్థమైందా? సో మొత్తం 82.22% జంప్ చూడడం అనేది జరిగిందంట మనం గోల్డ్ ఇంపోర్ట్స్లో గత మంత్తో చూసుకుంటే, జూలైతో పోల్చుకుంటే. సో అందువల్లే మనకి ఇంపోర్ట్స్ అనేవి విపరీతంగా పెరిగింది, ట్రేడ్ డెఫిసిట్ వైడెన్ అయింది అని చెప్తున్నారు. చూడండి, ఆగస్ట్ 2021, ఆగస్ట్ 2020, ఆగస్ట్ 2029 ఎలా ఉందో మనకి ఎక్స్పోర్ట్స్ 21 33.14 బిలియన్ ఉండడం జరిగింది. లాస్ట్ ఇయర్ 22.83 ఎక్స్పోర్ట్స్ ఎంత పెరిగాయో చూడండి, 45% పెరిగినాయి.
25.99 చూడండి ఎంత పెరిగినాయో చూడండి, మొత్తం 27.5% పెరగడం అనేది జరిగింది. ఇంపోర్ట్స్ కూడా చూడండి 2021లో 47.01, లాస్ట్ ఇయర్లో అయితే 31.03. ఇంపోర్ట్స్ అనేవి ఎంత ఎక్కువ పెరిగిందో చూడండి. అండ్ 39.83 2019లో మనకు ఉండడం అనేది జరిగింది. సో 2019తో పోలిస్తే తక్కువే పెరిగిందమ్మ, 0.07 పెరగడం అనేది జరిగింది. సో గ్రోత్ రేట్ చూడండి, ఆగస్ట్ 20తో పోలిస్తే 21 ఎక్స్పోర్ట్స్ ఎంత పెరిగినాయి అంటే 45.17% పెరగడం అనేది జరిగింది. అండ్ ఇంపోర్ట్స్ ఆగస్ట్ 20తో 21 పోల్చుకుంటే 51.47% ఏకంగా పెరగడం అనేది జరిగింది. గత సంవత్సరం కంటే 51% ఇంపోర్ట్స్ మనం ఎక్కువ చేసుకోవడం అనేది జరిగింది ఈసారి. అండ్ 19 కంటే ప్రీ పాండమిక్ లెవెల్స్ కంటే ఇప్పుడు చూడండి 27.5% ఎక్స్పోర్ట్స్ పెరిగింది, 17.95% ఇంపోర్ట్స్ మనకి పెరగడం అనేది జరిగింది. ఇది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగిందన్న చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి రీసెంట్గా చూస్తే మనకి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్స్ పెరిగింది అని చెప్పి ఇప్పుడు మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు జిఎస్టీ కలెక్షన్స్ అనేవి పెరిగినాయి అని చెప్పి మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మన తాలూకా పిఎంఐ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్, ఈ రెండింటిని మనం నిన్న మాట్లాడుకున్నాం. పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేటటువంటిది ఎకనామిక్ యాక్టివిటీని డిసైడ్ చేస్తుందని మాట్లాడాం. ఇది కూడా పాజిటివ్గా ఎక్స్పాండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ బేస్ ఎఫెక్ట్ అనేది తక్కువ అనేటటువంటి డిస్కషన్స్ కూడా మనం చేసాం నిన్న. సో ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయి, మన ఎకనామిక్ రికవరీ స్టేజ్లో ఉన్నాము, మన ఎకానమీ అనేది రికవరీ మోడ్లో ఉండడం అనేది జరిగింది. సో మళ్ళీ మనం ఒక వి షేప్డ్ రికవరీ అనేది చూస్తున్నాం, పూర్తిగా కాంట్రాక్ట్ అయ్యి ఇప్పుడు మనం మన ఎకానమీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. దిస్ ఇస్ వి షేప్డ్ రికవరీ అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ఆధారాలు కూడా మనకు కనిపించడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఆబ్వియస్, ద గ్రోత్ ఈజ్ ఆబ్వియస్, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్ అండి. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మీకు ఈ ఆర్టికల్ అనేది అర్థమైందనే అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అండి. డీటెయిల్డ్గా హిందూ అనాలిసిస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దామమ్మా. ప్రతిరోజు హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ చక్కగా జాయిన్ అవ్వండి మన కరెంట్ అఫైర్స్ కోర్స్ 7893899553. ప్రతిరోజు హిందూలో కాకుండా మిగిలిన మ్యాగజైన్స్ కానీ లేకపోతే ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందుస్థాన్ టైమ్స్, ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి శాంతి మేడం కరెంట్ అఫైర్స్ సెషన్లో కవర్ చేస్తారు. అండ్ ఎవ్రీ వీక్లీ నేను ఒక ఎంసీక్యూ సెషన్ చేస్తాను. ఎంసీక్యూస్ రూపంలో కరెంట్ అఫైర్స్ మొత్తం వీక్ అంతా వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ నేను డీటెయిల్డ్గా రివిజన్ చేసేస్తాను. అర్థమైందా? సో మీకు అక్కడ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది, డౌట్స్ కూడా మీరు అక్కడ అడగచ్చు. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చెయ్యండి. మీకు చాలా చాలా వ్యాలిడేషన్ ఉంటుంది. జస్ట్ 5,000 రూపాయలకే లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. లైవ్ ప్లస్ రికార్డెడ్ ఆప్షన్ అనేది మీకు ఇస్తుంది, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ నాన్న.